యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలు, పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలయ్యా, స్తోత్రాలు అమ్మ, అందరికి వందనాలు. యేసయ్య మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి దీవించి మీ అవసరతలు అక్కర్లన్నీ ప్రభు తీర్చి నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని యహమందును పరమందును ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. గడిచిన వారంలో ప్రభు మనకు ఒక చక్కటి వాగ్దానం చేశారు. అదేంటంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను మీకు చేస్తాను. మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. నరులైతే మాట ఇస్తారు, మాట తప్పుతారు. కానీ దేవుడు మాట ఇచ్చారు, దాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు అని చెప్పడానికి ఏ సందేహము లేదు. అందుకని మీకు ఏది అవసరత ఉందో దేవుణ్ణి అడగండి, మీకు ఏది కావాలో దేవుణ్ణి అడగండి. మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో ప్రభుకు చెప్పండి. నిశ్చయముగా ప్రభు ఈ మాసంలో మీ అవసరతలు, మీ అక్కరలు, మీరు పడుతున్న ఇబ్బందులు వాటన్నిటిలో నుండి మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్. ఈ పూట ఒక క్లుప్తంగా దేవుని మాట గురించి నేను మీకు తెలియపరిచి ఆశీర్వాదకరంగా మనం ముగించుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి ఒడిలో పెట్టుకోనండి. లూకా సువార్తమానం, డాక్టర్ లూకా రాసిన సువార్తమానం 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. లూకా సువార్తమానం 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నారు, మనందరం శ్రద్ధగా విందాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను అని ఎంచుకొనలేదు. అయితే ఈ మాటని మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడుతాడు. ఒకసారి గట్టిగా లేలు అని చెప్పండి. ఇక్కడ శతాధిపతి అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఇతడు ధర్మకార్యాలు చేసేవాడని బైబిల్ చెప్తుంది. అతని ద్వారా ఆ ప్రాంతంలో ఉంటున్న పెద్దలు దేవుని మందిరానికి కానీ దేవుని ప్రజలకు కానీ ఎన్నో మేలులు అతగాడి ద్వారా పొందుకున్నారు. అతడు గొప్ప ఆసామి, భూస్వామి. 10 మంది రమ్మంటే వస్తారు, 10 మందిని పొమ్మంటే పోతారు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. అతని దగ్గర ఒక దాసుడు పనిచేస్తూ ఉంటే అతడికి అనారోగ్యం కలిగింది. ఈ అనారోగ్యములో నుండి విడిపించడానికి అతడు శతవిత్తములైన ప్రయత్నాలు చేసే ఉంటాడు. ఎందుకంటే ఒక ఆసామి, ఒక డబ్బు కలిగిన వాడు అంత సామాన్యంగా దేవుని యొద్దకు వస్తాడు అని అంటే బైబిల్ అసలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే డబ్బు కలిగిన వాడు మొదట దేవుని చూడడు. మొదట ఎక్కడెక్కడ మనకి పెద్ద పెద్ద మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉన్నాయి, ఎక్కడ మనకి ఆరోగ్యం కలుగుతుందని మొదట పైన వాటిని వెతకగలగడు. అంత సామాన్యంగా దేవుని యొద్దకు రాడు. యేసుప్రభు కూడా చక్క మాట అంటాడు కదా, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సూది బెజ్జములో ఒంటే దూరడం సులభం, కానీ ధనవంతుడు మరి ఎంతగా అతడు అంత ఐశ్వర్యవంతుడు. కానీ యేసయ్య గురించి చాలా విన్నాడు. అతడి పనివాడు గురించి ఎంతో ప్రసవేదన పడుంటాడు, ఎన్నో చోట్ల తిరుగుంటాడు, కానీ అతడికి ఆరోగ్యం కలగలేదు. అక్కడున్నటువంటి పెద్దలు యేసయ్య గొప్పతనాన్ని, యేసయ్య ఆ శక్తి కలిగిన దేవుడని, యేసయ్య ఆరోగ్యం ఇచ్చే దేవుడని, యేసయ్య జీవమిచ్చే దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదియూ లేదని యేసయ్య గురించి చెప్పగా ఆయన విన్నాడు. విన్న ఆయన దగ్గరికి యేసయ్య కూడా రావాలనుకున్నాడు. ఈ పెద్దలందరూ పోయి, అయ్యా బోధకుడా, శతాధిపతి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు చాలా ధర్మకార్యాలు చేశాడు, మనకి చాలా
సహకారిగా ఉన్న వ్యక్తి అయ్యా, నువ్వు వస్తే బాగుంటుంది అని బోధకుడికి చెప్పారు. సరే పండి అక్కడికే వెళ్దాం అని యేసయ్య కూడా అన్నారు. ఇప్పుడు వినండి శ్రద్ధగా, తలలు పైకెత్తి. ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళ బయలుదేరి సమూహంతో వెళ్తున్నారో వెంటనే శతాధిపతి వచ్చి, బోధకుడా నువ్వెవరనుకుంటున్నావు, నీ స్థితి ఏమనుకుంటున్నావు, నీ గురించి నేను వింటే నా ఒళ్ళంతా ఒక్కసారిగా గగ్గోలమనిపోయింది. నీ మాటలో శక్తి ఉందని, నీ ఉమ్ములో స్వస్థత ఉందని, నీ వస్త్రపు సొంగులో విడుదల ఉందని ఎన్ని కార్యాలు విన్నాను. నువ్వు గొప్ప దేవుడు అని ఎన్ని అద్భుతాలు చూశాను. ఒక శతాధిపతినయ్యా, నా దగ్గర పనిచేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. రే రా అంటే పరిగెత్తుకుంటా వస్తాడు, రే అడుబో అంటే పరిగెత్తుకుంటా పోతాడు. నా దగ్గర ఒక ఆస్తి కలిగి ఒక పేరు కలిగిన నా దగ్గరే ఒక 100 మంది ఒక దాసులు ఎంతమంది ఉంటే ప్రపంచాన్ని శాసించగలిగిన దేవుడు, సమస్తాన్ని నీ నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడవు నీవు. ఏ భూమి కలుగునుగా కంటే కలిగింది, చంద్రుడా కలుగునుగా కంటే కలుగుని, భూమి మీద ఉంటున్న జలరాశులన్నీ కలుగునుగా కంటే నీ మాట ద్వారా సమస్తము కలిగింది. ఎంత శక్తి కలిగిన దేవుడు అయ్యా నీవు. అంత అసామాన్యమైనటువంటి దేవుడు అనుకుంటున్నావా? ఏదో మాతో పాటు కలిసి ఉంటున్నందుకు, మాతో పాటు సంచరిస్తూ ఉంటున్నందుకు నీ గొప్పతనం ఏమైనా తగ్గుతుందా? ఒక్క మాట చెప్తేనే నా దగ్గర ఉన్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. నీ మాటతో సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడవు నీవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప దేవుడవు నీవు. నా పనివాడి దగ్గరికి రావాలా వద్దయ్యా, నీ మాట మాత్రము సెలవు. గట్టిగా చప్పులు కొట్టండి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. నీ మాట మాత్రం సెలవివయ్యా, నా పనివాడు బాగుపడిపోతాడు. నీ మాటలో శక్తి ఉందయ్యా, మాట పలుకో. నీ మాట శక్తి కలిగినది, నీ మాట ప్రభావము కలిగినది, నీ మాట అగ్ని కణముల లాంటిది. నీవు మాట పలికితే కుష్టి రోగులు శుద్ధులుగా మార్చబడగలుగుతారు. నీవు మాట పలికితే ఎంత కార్యమైనా నీ మాట ద్వారా జరుగుతుందయ్యా. నీ మాటతో సముద్రానికి హద్దులు వేసావయ్యా. నీ మాటతో సృష్టినే సృష్టించావయ్యా. నీ మాటలో ఉన్న శక్తి చాలయ్యా నా పనివాడు బాగుపరచబడడానికి. అందుకని శతాధిపతి అంటాడు, నీ మాట మాత్రం సెలవివయ్యా, నా పనివాడు బాగుపడిపోతాడు. స్తోత్రం. ఈ ఆరాధనలో ప్రభు మనతో చెప్పాలి అని అనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఒకే ఒక్క మాట ఈ ఆరాధనలు అడుగు, అయ్యా నీ మాట మాత్రం సెలవివ్వని నువ్వు అడిగితే నిశ్చయముగా నీ ప్రతికూలత అంత అనుకూలముగా మారిపోవును గాక, నీ స్థితి అంతా సరిచేయబడును గాక, నీకుంటున్న ప్రతి రోగపు కట్లు ఈ క్షణములోనే కట్లన్నీ విడిపోవును గాక యేసు నామములో. హల్లెలూయా. మాట సెలవివ్వు చాలు. ఆ మాటలో అంత శక్తి ఉందండి బైబిల్లో. చూడండి, సౌలు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి ఏమన్నా చదువుతారా? యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా తన స్వప్నము ద్వారా ప్రవక్తల ద్వారా అయినా ఇప్పుడు ఏమీ సెలవివ్వట్లేదు. ఒకప్పుడు ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవక్తల ద్వారా దేవుడు వారితో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు సమూయేలు మరణించాడు. ఇప్పుడు సౌలు గురించి దేవుడేమో మాట్లాడడం ఆపేశాడు. నేను నీతో మాట్లాడను. ఎందుకయ్యా అంటే అవివేకమైన పని చేశాడని బైబిల్లో మన సౌలు గురించి వింటాం, చూసాం ఎన్నో పర్యాయాలు. ఇప్పుడు ఈ సౌలుకి ఫిలిష్తీయుల మీద యుద్ధం వచ్చింది. ఫిలిష్తీయులందరూ ఇతని మీద యుద్ధం చేయడానికి, చంపడానికి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. సౌలుకి గుండెల్లో భయం కలుగుతూ ఉంది. అయ్యో ఇప్పుడు మనకి జయం కలుగుతుందా లేదా, విజయం కలుగుతుందా లేదా అని దేవుడి దగ్గర విచారణ చేద్దామంటే దేవుడేమో మాట్లాడడం, ఆయన మాట మోగబోయింది.
ఆయన మాట మాట్లాడడం, అతని అవివేక తత్వాన్ని బట్టి దేవుడు తన మాటని చాలించుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ప్రవక్తుల దగ్గరికి వెళ్దామంటే ప్రవక్తులు లేరు, భక్తుల దగ్గరికి వెళ్దామంటే భక్తులు లేరు, ఎవరిని పిలవాలో అర్థం కావట్లేదు. అసలు ఈ యుద్ధంలో నాకు విజయం కలుగుతుందా కలగదా అని నిస్సహాయపు స్థితిలో ఉన్నటువంటి ఆ సౌలు చిన్నగా అక్కడ ఉన్నటువంటి పనివారి దగ్గరికి వెళ్ళి, అరే బాబు, మరి అక్కడికి వెళ్ళి దేవుడు మానేశ్వరరా నాతో మాట్లాడడం, అందుకని కర్ర పిశాచి దగ్గరికి వెళ్ళి మనకు విజయం కలుగుతుందో లేదో అని అడుగురు బాబు అని కర్ణ పిశాచుల దగ్గరికి పంపించడం అనుకున్నాడు. కానీ ఇతడు ఏం చేశాడంటే, వాళ్ళని పంపించడం ఎందుకు, నేనే పోయొద్దామని ఈయనే ఒక దాసుని స్వరూపం ధరించుకొని ఒక చిన్న గుడ్డ ఒకటి, టవల్ ఒకటి మొహాన్ని కప్పుకొని చిన్నగా ఆ కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సోది తెప్పించుకున్నాడట. సోది. దేవుడు మాట్లాడడం మానేశాడు, దేవుడు ఆశీర్వదించడం మానేశాడు. దేవుని వాక్కు రోజు నేను వినే వ్యక్తిని, ఇప్పుడు ఆయన వాక్కు నాకు దూరమైంది. ఆయన మాట్లాడకపోతే ఏంట్రో బాబు, చాలామంది నాకున్నారు, గనులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతెంత కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బలా పడేస్తే ఎంతోమంది శాసించగలిగిన వాళ్ళు ఉన్నారు అనుకున్నాడేమో సౌలు. అక్కడికి వెళ్తే ఆ సోది చెప్పామని చెప్తుంది, బాబు దేవుడే నిన్ను వదిలేశాడు, దేవుడే నీతో మాట్లాడడం చాలించుకున్నాడు బాబు. దేవుడే మాట్లాడకపోతే నేను ఏమని చెప్పగలను నీకు? నా సొంత మాట వల్ల నువ్వేం బాగుపడదు. దేవుడే నీతో మాట్లాడడం, దేవుడే నీకు విజయం ఇవ్వడం, దేవుడే నీకు ఆశీర్వాదం ఇవ్వడం, దేవుని మాట నువ్వు ఎప్పుడైతే పెడచోను పెట్టావో, దేవునికి ఎప్పుడైతే అవిధేయతగా ఉన్నావో, ఆయన మాట నీ జీవితంలో ఇవ్వడం మానేశాడు. ఎప్పుడైతే ఆ మాట వినిండో వెంటనే అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధంలో సౌలు చనిపోయాడని బైబిల్ చెప్తుంది. ఈ ఆరాధనలో దేవుని మందిరానికి వచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దైనందినటువంటి జీవితంలో దేవుని మాటే మన జీవితంలో ఒక శాసనముగా మనం మార్చుకోగలిగితే ఆ మాట ఎండిన ఎడారిలో ఓటలు పుట్టించగలదు. ఆమేన్. పరిస్థితులన్నీ ప్రతికూలముగా ఉండొచ్చు, జనులందరూ శత్రువులవై ఏకమైన ఎదుట ఏకరాశిగా నిలబడచ్చు, నీ బంధువులందరూ నీకు విరోధంగా నిలబడచ్చు, ఎంతమంది నీ ఎదుట సైన్యము వలె నిలబడి విరోధ భావముతో ఉన్నా శక్తి కలిగిన దేవుడు నీ ఎదుట ఉంటే, ఆయన మాట నీ ఎదుట సెలవిస్తే నీ ఎదుట ఉన్న సమస్తము సదును భూమిగా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో గమనిద్దాం, లోకంలో ఎవరైనా బైక్ మీద పోతా ఉన్నారనుకోండి, సడన్గా పోలీసులు ఆపుతారు. ఆపి లైసెన్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడుగుతారు. అప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే, మనకు తెలిసిన పోలీసులకు కానీ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశానా, ట్రాఫిక్ పోలీసు బండి పట్టుకున్న ఒక మాట చెప్పు, ఆయనకి ఆ మావాడు వదిలే, సరే పో అంటాడు. ట్రాఫిక్ పోలీసుకి ఒక మాట చెప్పగానే పోలీసు మాట చెప్పిన వెంటనే వదిలేస్తాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదైనా పని కావాలని, మనకు పని అవ్వట్లేదని, ఆ ఎమ్మెల్యే అండి ఆ సార్కి ఫోన్ చేసి, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, వాళ్ళకి చేసి పెట్టు. సరే సార్, సరే సార్. ఏది ఈ భూమి మీద ఒక ఎమ్మెల్యేకి ఒక పోలీసులు వాళ్ళ మాటకి అంత అధికారం ఉంటే, సృష్టిని శాసించగలిగిన దేవుడు, సృష్టిని నిర్మించగలిగిన దేవుడు, ఈ ఆరాధనలో ఆయన నీకు మాట సెలవిస్తున్నాడు, నీ జీవితంలో ప్రతి కార్యములు జరుగునుగాక, ప్రతి కార్యములు జరుగునుగాక, యెహోవానగు నేనే నీకు మాటిస్తున్నాను. ఆ మాట ఖచ్చితంగా నీ జీవితంలో జరుగునుగాక. మనుషుల మాటకి అంత పవర్ ఉంటే, సృష్టికర్త అయినటువంటి ఆ దేవునికి ఎంత శక్తి కలిగిన మాట అయింది. నువ్వు విశ్వసించు చూడు, ఆయన మాటని ఒకసారి అనుభవించు చూడు, ఆయన మాట ప్రభావాన్ని, ఆయన మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో ఒకసారి రుచి చూసి చూడు. ఖచ్చితంగా విజయం నీ సొంతమగునుగాక, శ్రమలన్నీ నీ ఎదుట సాగిలపడునుగాక, సమస్యలన్నీ నీ ఎదుట సంగీతములవన్నీ మారు మ్రోగునుగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను అడగవలసిందో ఒకటే, అదేంటంటే, అయ్యా నీ మాట మాత్రం నాకు సెలవివయ్యా, నా జీవితంలో ఏ కార్యమైనా జరుగుద్ది, అది ఏ కార్యమైనా.
అది ఒకవేళ మనుషులకు అసాధ్యమే నువ్వు అనుకోవచ్చు, ఇది జరగదు, నువ్వు గుడ్డిగా నమ్మచ్చు, జరగదని నువ్వు నమ్మచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదియో లేదు. ప్రియులారా, అందుకే నేను మాట శక్తి కలిగిందని నువ్వు నమ్మాలి. శతాధిపతి అంటాడు, అయ్యా ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు అయ్యా నీవు, నీ మాట చాలయ్యా, నా పనివాడు బాగుపడతాడు. వెంటనే దేవుడు అంటాడు, అయ్యో బాబోయ్, ఇదిగో చూడండి ప్రజలారా, చూడండి మందిరానికి నా వెంట దొరికి భలే తిరుగుతున్నారు, కానీ ఎంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేల్లో నేను ఎవ్వరిని ఇంతవరకు నేర్చుకోవాలి. ఇంత గొప్ప విశ్వాసమా? ప్రియులారా, దేవుని అంగీకరిస్తూ దేవుని ఎద్దకు వస్తూ ఆయన సన్నిధిలో ఉన్న ఆయన మాటల్లో ఉన్న శక్తిని అనుభవించక ఏదో కాలక్షేపం చేస్తూ జీవితాన్ని గడపొద్దు. ఆయన మాట ప్రకారంగా నడువు, నీ జీవితం అద్భుతంగా దేవుడు మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన పక్షముగా మాట సెలవిస్తే ఏ కార్యాలు జరుగుతాయి? ఆయన మన పక్షముగా మాట సెలవిస్తే ఏ కార్యాలు జరుగుతాయి అనే విషయాలు క్లుప్తంగా నేను 1, 2, 3 మాటల్లో చెప్తాను. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చదువుగా ఒకసారి మనందరం విందాం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందురుగాక. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మాట సెలవిస్తే ఏ కార్యాలు జరుగుతాయి. అక్కడ ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళందరూ ఏమైపోయారంటే ఎండిన ఎముకల వలె మారిపోయారు. యెహెజ్కేలుని దేవుడు పిలిచి, యెహెజ్కేలు ఎడ్రా అని ఆ లోయలోకి పంపించాడు. అయ్యా ఏంటయ్యా, పెద్ద సైన్యం ఉందని నన్ను ఎన్నుకున్నావు, ఇక్కడ చూస్తే ఎండిపోయిన ఆత్మలు ఉన్నాయి ఏంటయ్యా, వీళ్ళ మధ్యలో నేను ఎలా వాక్యం చెప్పాలా? ఒక్కరు స్పందించరే, ఒక్కరు ఆమెన్ హల్లెలూయా అని అనరే, ఒక్కరు కూడా ఒక ఉజ్జీవముతో కూడినటువంటి ఆ ఆసక్తిని కనపరచలే. ఇలాంటి నిస్సహాయపు స్థితిలో చచ్చిన ఎముకల మధ్యలో ఎండిపోయిన వారి మధ్యలో నేను ఎలా పరిచర్య చేయగలను బాబు అని అన్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, యెహెజ్కేల్, ఈ ఎండిన ఎముకలలో నీవు బ్రతికించగలిగిన ఆ శక్తిని నా మాట నీ నోట నేను ఉంచబోతున్నాను. హల్లెలూయా. ఏంటో తెలుసా, నువ్వు పలుకు, మాట మాత్రం సెలవివ్వు. ఏ మాట సెలవివ్వాలయ్యా? ఎండిన ఓ ఎముకల్లారా, మీలోకి జీవాత్మ నేను పంపించుచు ఉన్నాను. ఆ ఒక్క మాట పలుకు. మనకు కొన్నిసార్లు ఇప్పుడు కొన్నిసార్లు ఒక దైవజనుడు ఉన్నాడండి. దైవజనుడు మంచి దైవజనులు ఎక్కడికన్నా బండి మీద పోతా ఉన్నాడు అనుకోండి, సడన్గా ఒకవేళ బండి ఆపాలి చూస్తే ఆగాడు అనుకోండి, అట్లా చూస్తే అక్కడంతా స్థలం ఉందనుకోండి, అక్కడున్న వాళ్ళతో ఏమంటాడంటే, రే ఈ స్థలం అంతా దేవుడు మనకి పెద్ద మందిని కట్టుకోవడానికి ఇవ్వబోతున్నారా అంటాడు. వాళ్ళు అనుకుంటారు, ఏం పిచ్చిరా బాబు ఈయనకి, ఈ స్థలం అంతా మందిరానికి ఇస్తారంటే వాళ్ళందరూ రాళ్ళదంతా కట్టేసి అనుకుంటారు వీళ్ళు మనసులో. కొంచెం దూరం పోతే, రే ఇదిగో ఈ స్థలం కూడా దేవుడికి ఇస్తారా, దేవుని మందిరానికి ఇస్తారు అంటే కొంతమంది దాన్ని ఏమనుకుంటారంటే నమ్మలేం. కొన్నిసార్లు మనం ఇప్పుడు మన ఎదుట చచ్చిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, ఇదిగో అతడు బతుకుతాడంటే నువ్వు ఏందయ్యా నువ్వు అసలుకి నీకు పోయినట్టుంది మైండ్ అని మనం కొన్నిసార్లు దాన్ని జీర్ణించుకోలేం. కొన్నిసార్లు మనమే గ్రహించలేం. ఏమండి అయ్యా, శాసనం ఆల్రెడీ విడుదలయ్యింది, ఇక యూదులందరిని చంపేస్తారు అని ఒక పక్క శాసనం వచ్చిందని చెప్తున్నా, ఒరే శాసనాన్ని తలకిందులు చేయగలిగిన దేవుడు మన దేవుడు.
అనే సంగతి మర్చిపోతున్నాం. అంటే ఒక్కొక్కసారి మనం నమ్మలేం, మనమే నమ్మలేం. నీ భర్త ఖచ్చితంగా మారు మనసు పొందుతాడు. నా భర్త భలే చెప్పేవలే, నిజమేలయ్యా, వాడు మారింది సంగతి నిజమే. వాడు పచ్చి తాగుబోతుడైతే భయంకరమైన బూతులు నోరు తెరిస్తే అని నువ్వే అంటూ ఉంటావు. అంటే అంత సామాన్యంగా మనం నమ్మలేం, ఏ కార్యాన్ని అంత సామాన్యంగా మనం నమ్మలేం. ఈ యేస్కేలు కూడా ఎండిన ఎముకల దగ్గర తీసుకుని వచ్చి మీరు బ్రతుకుదురగాక అని అనమంటవేంటయ్యా? అయ్యా, ఈ ఎండిన ఎముకలలో శక్తిని కలుగునగాకని పలకమంటున్నావే, ఈ ఎండిపోయిన అయ్యా ఎముకలు, ఈ ఎండిన ఎముకలలో ఎలా శక్తి కలుగుతుందయ్యా? ఎండిపోయిన నిర్జీవమైన పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారయ్యా. ఇక ఏ మేలు కలగదు, ఏ ఆశీర్వాదము కలగదు, ఏ దీవెన కలగదు, దేవుడు అనేవాడు లేడు అని ఒక భ్రమల మధ్యలో నడిపించబడుతున్న ఈ ప్రజల మధ్యలో నీ కార్యం ఎలా జరుగుతుందయ్యా? ఇది అసంభవం, ఇది అసంభవం అని తన మనస్సులో అనుకుంటా ఉన్నాడు యెహెజ్కేలు. కానీ బైబుల్ అంటుంది, దేవుడు అంటాడు, యెహెజ్కేలు ఆ ఎండిన ఎముకలతోనే నువ్వు పలకాలి. నీ మాట ఎంత శక్తి కలిగినదో చూడండి, దేవుని మాట ఎంత ప్రభావము కలిగినదో చూడండి. వెంటనే ఆ ఎండిన ఎముకల దగ్గరకు వెళ్ళి ఆ ఎండిన ఎముకలతో ఈ యెహెజ్కేలు నిలబడంటాడు, ఎండిన ఓ ఎముకలారా, మీ ఎముకలోకి జీవాత్మ కలుగునుగాక అని వెంటనే ఆ ఎముకలన్నిటిలో జీవము కలిగింది. గట్టిగా చపలు కొట్టండి, గట్టిగా గట్టిగా హల్లెలూయా. నరాలు ప్రతి ఎముకకి పుట్టించడం దేవుడు చూస్తూ ఉన్నాడు, యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు. చర్మము ఆ ఎముకలకు తోడ్పడడం, చర్మముతో ఆ ఎముకలన్నీ నింపబడడం యెహెజ్కేలు కళ్ళతో చూస్తూ ఆశ్చర్యపడుతున్నాడు. ఇది జరుగుతుందా? ఎస్, ఖచ్చితంగా దేవుడు నిర్జీవమైన పరిస్థితిని ఉజ్జీవింప చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నా దేవుడు. ఆయన చేయడానికి మాట ఇచ్చాడు. ఈ మాసంలో నువ్వు అడుగు, ఈ మాసంలో నోరు తెరిచి అడుగు, నా నామంలో నన్ను ఏమి అడిగినా నేను ఇస్తానంటున్నాడు కదా. యెహెజ్కేలు కళ్ళతో చూస్తున్నాడు, ఎముకలన్నీ ఆ ఎండిపోయిన ఎముకలలో శరీరం అమర్చబడడం, నరాలు అమర్చబడడం ఆశ్చర్యపడిపోతున్నాడు. అదే బాబోయ్, ఈ ఎండిన ఎముకలేంట్రా ఒక గొప్ప సైన్యముగా మారింది. ఈ సైన్యమే ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఆరాధనలో దేవుని మాట వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలము దేవుని బిడ్డగానే కనబడుతున్నావు, ఒక సంఘస్థుడుగానే ఉంటున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, చక్కగా వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, కానీ నీ స్థితి ఇంకా ఎండిపోయిన స్థితిగానే ఉందా? అయితే ప్రభు అంటారు, ఈరోజు ఆయన మాటని జీవితంలో పంపించి ఎండిన స్థితిని బ్రతికేటట్లు దేవుడు చేయనుగాక. నీ స్థితి మారాలి, నీ ఎండిన పరిస్థితులు మారాలి, ఎండిపోయిన అనుభవంలో నుండి చిగురించాలి మనం. ఈరోజున చాలామంది ఎలాగుంటున్నారంటే ఏదో బ్రతుకుతున్నారు కానీ ఆ బ్రతుకులో సంతోషం లేదు, నెమ్మది లేదు, ఎండినటువంటి బ్రతుకు. ఏదో బైబిల్ తీసుకొని వస్తూ ఉంటుంది ఒక ఎముక, ఎండిపోయిన ఎముక. కాసేపు కూర్చొని కాసేపు మళ్ళీ బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎండిపోయిన ఎముకలో ఏం జీవం ఉంటుంది, ఏ శక్తి ఉంటుంది, ఏ ఉజ్జీవం ఉంటుంది, ఏ ఆరాటం ఉంటుంది, ఏ పోరాటం ఉంటుంది? దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే ఆత్మ తీవ్రత వారి గుండెలలో ఎప్పుడు మండుతుంది? మండదు. ఇంకా అలా చెంగు ఉంచుకొని నిద్రపోవడం తప్ప మండదు. ఎండిన ఎముకలలో ఒక ఉజ్జీవం కనబడదే, ఎండిన ఎముకలలో ఒక ఆసక్తి, ఒక ఆహ్లాదకరమైన ఆ ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఎప్పుడు కనబడుతుంది అంటే మనలోకి జీవాత్మ వచ్చినప్పుడు. జీవాత్మ, ప్రైజ్ ది లార్డ్, శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనంలో రాయబడింది, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన మీరు బ్రతుకున్నట్లు నేను వారికి ఊపిరినిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. మరణాన్ని శాసించగలిగిన వాక్కు చాతుర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. నువ్వు నేను సామాన్యమైన వ్యక్తులం కాదు.
నేను ఏదో అసాధారణంగా కనబడే వ్యక్తులం కాదు. మనం శాసించగలిగిన వారము, ఏలుబడి చేయగలిగిన వారము, అధికారముతో ఉండిన వారం. మనం అధికారముతో ఉన్న వ్యక్తి ఎలాగుంటాడు? అధికారముగానే కనబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది ఎలాగుంటున్నారంటే చనిపోయినటువంటి స్థితి, చనిపోయినటువంటి పరిస్థితులు, ఉజ్జీవం ఉండదు, ఎండినటువంటి ఎముకలు, చనిపోయినటువంటి స్థితి. ఏమండి, బ్రతికున్నటువంటి అనుభవం కనబడదు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచ్చినాలు, 3:1-2 వచ్చినాలు. త్వరగా ఇలాగ రాస్తా ఉందట. ఎరుగుదును. చూడండి, ఈ మాటలు అన్నలు చేయండి. జీవించుచున్నామన్న పేరు మాత్రమే కానీ నువ్వు ఎలాగున్నావట? ఆత్మీయంగా సచ్చావు, బతుకున్నావు. పేరుకే నువ్వు బతుకున్నావు, కానీ ఆత్మీయతలో ఉద్యోగం లేదు నీలో. ఆత్మీయతలో సచ్చిన స్థితి, ఆత్మీయతలో ఎండిన స్థితి. దేవుని కొరకు రోషము కలిగిన అభిషేకం, రోషం కలిగిన ఆత్మ తీవ్రత, రోషము కలిగిన వైరాగ్యం, ఆత్మీయత నీలో ఉట్టిపడట్లేదు. కారణం ఏంటంటే చచ్చిన స్థితి. ఏదో బతికున్నావు, వస్తున్నావు, పోతున్నావు. పేరే పలానా తల్లి వస్తుంది పోతుంది, పలానక్క వస్తుంది పోతుంది, పలానన్న వస్తాడు పోతాడు, కానీ పేరుంది నీకు ఇక్కడ, కానీ జీవగ్రంథంలో లేదు నీ పేరు. అక్కడ కొట్టేస్తాడు ఎప్పుడో, నాకు తెలిసి అయితే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎక్కడ ఇప్పుడు నేను రాసి పెట్టుకోవాలి మీ పేర్లు, పలానన్న, పలానక్క, పలాన చెల్లి, వీళ్ళందరూ లిస్ట్ నేను రాసి పెట్టుకోవడమే తప్ప ఎక్కడ వరకే కాదు నీ జీవితం, అక్కడ దాకా జారాలి నువ్వు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చావనయ్యున్నటువంటి మన స్థితి బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఎండిన ఎముకలలో శక్తి లేకపోతే దేవుడు అంటున్నారు, ఎక్కడైనా దేవుని కొరకు మీరు బ్రతకాలి అని ఆయన మాటని సెలవిచ్చాడట. స్తోత్రం చెప్పండి. సచ్చినవాడు బ్రతుకునుగాక, సచ్చిన స్థితిలో నుంచి మనం బ్రతుకుదుముగాక, సచ్చిన స్థితిలో నుంచి మనం లేవనెత్తబడుదుముగాక. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. ఆయన మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావయ్యా? వదిలేసావు. నీ మీద ఇప్పుడు నేను ఒక తప్పు మోపుతున్నాను. నువ్వు ఏ స్థితి నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మా మొదటి క్రియను చేయాలి. ఏ స్థితిలో వీళ్ళు చచ్చిపోయారట? ఒకప్పుడు మంచి ప్రేమ కలిగిన వాళ్ళు. ప్రారంభం నీ ప్రేమ ఎంత గొప్పదో, భార్య భర్తలు వాళ్ళిద్దరు ఎంత ఎంత బాగుంటారో అసలు పెళ్ళిలో. ఏమంటే నల్లగా ఉన్న తెల్లగా చేస్తారు ఆ రోజు. అసలు వాళ్ళు అసలు ప్రమాణాలు చేయమంటే ఈ మధ్య ఒకరిని ఇంకా చెయ్యగొడిలా, ఆవిడ టక్కలు లాక్కుని, వాళ్ళు నెక్స్ట్ చెప్పేది అదే కదని ఇక చక్కగా తీసుకొని ప్రమాణాలు చేస్తున్నాడు. కరువు అయినా, ఖడ్గమైనా, లేమైనా, వస్త్రహీనత అయినా నేను నిన్ను వదిలిపెట్టను, మరణం మనల్ని వేరు చేయి వరకు. అసలు అన్న రాదన్న చెప్పకముందే లాక్కుంటున్నాడు చేయి టక్కన. అంత ఉద్యోగంగా ఉన్న ప్రేమ కొన్ని రోజుల తర్వాత ఏమవుద్దంటే, ఏమంటే ఎక్కడికి వెళ్తే వరకు బయటకు వస్తాను బాగా గదుముకుంటాడు, ఇక తిడతాడు, ఇక కోపడతాడు. ఇక అప్పుడేమో అమ్మా నేను అంటావా, ఇప్పుడే అంటున్నామే అజ్జయ్ ఇజయ్ అని ఇంకా అసలు ఆ అమ్మాయి దగ్గరకు వస్తుంటే చేదరించుకుంటాం, కోపపడతాం. అసలు ప్రారంభమేమో అబ్బో వీళ్ళిద్దరూ భలే అసలు ప్రేమ జంట అంటే ముప్పాల్లో కనపడ్డారా అన్నట్లుగా తిరుగుతారు ముప్పాల్లో బండి మీద అసలుకి వెనక తిప్పుకొని. ఇప్పుడు చూస్తే నాకు కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు. ఏమైపోయిందయ్యా అంటే చచ్చిన స్థితి, ఆత్మీయంగా చచ్చిపోతున్నాం,
ఆత్మీయంగా దిగజారిపోతున్నావు. ఒకప్పుడు ప్రేమగా బతికావు కదా, ఒకప్పుడు విశ్వాసంగా బతికావు కదా, ఒకప్పుడు దేవుడు తప్ప నాకు ఏది వద్దన్నావు కదా, ఒకప్పుడు దేవుని మాటే నాకు చాలన్నావు కదా, ఒకప్పుడు సేవకుడే నాకు కావాలన్నావు కదా, ఒకప్పుడు వాక్యమే నాకు చాలన్నావు కదా. ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి అంటే చచ్చినటువంటి స్థితిలోకి వచ్చేస్తానమాట. అందుకని మొదటున్న దాన్ని మొదటున్న ప్రేమను వదిలేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గలతీయులకు రాసిన పత్రికలు కూడా మరొక మంచి మాట రాయబడి ఉంది కదా, చూడండి ఒకసారి మీరు ఆ మాటని. 4వ అధ్యాయం కదా, 9వ వచనం చదువునాను. ఇప్పుడు మీరు 4వ అధ్యాయం 9వ వచనమేనమ్మా, చదువు. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారై ఉన్నారు గనుక ఎరుగబడిన వారై ఉన్నారు గనుక, వినండి కళ్ళు తెరిచి అందరూ, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మూల పాఠముల తట్టు మరలా తిరుగుతున్నారు. ఎందుకో మునుపటి వలె వాటికి దాసులై ఉండ గోరునేలా. ఇప్పుడు అమ్మ తల్లి బాగా చదువు, స్పీడ్గా చదువు. మీరు దినములను, మాసములను, ఉత్సాహ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారే. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమవునేమోనని నాకు భయం వేస్తుంది. ఒకప్పుడేమో పాస్టర్ గారు అసలు క్యాలెండర్ ఏందండి, క్యాలెండర్ నువ్వు చెప్పు, నువ్వు ఏ డేట్ చెప్తా ఆ డేట్ అంట అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు పాస్టర్ గారు నేను ఏ డేట్ చెప్పానో అది ఏ డేట్ పెట్టయ్యా, ఎందుకయ్యా అంటే ఆ డేట్లోనే ఎందుకో కుదరుతుందయ్యా, మిగతా రోజుల్లో కుదరట్లేదు. ఇంకేం చూస్తున్నారు? ఒకప్పుడు ఎన్ని లేవే, ఒకప్పుడు బలహీనమైనవన్నిటిని, నిష్ప్రయోజనమైనవన్నిటిని వదిలేసుకున్నవే, మరలా ఎందుకు తిరుగుతున్నావు? ఒకప్పుడు దేవుని కొరకు బ్రతకడానికి చచ్చిన మన జీవితాలలో, ఎండిపోయిన మన జీవితాలలో దేవుని కొరకు ఒక సైన్యముగా బ్రతకాలని లేచిన మనము ఇప్పుడు మరలా ఎందుకు ఎండిన స్థితిలోకి వస్తున్నావు? దినాలు లెక్క పెట్టడం, రోజులు చూడడం. ఏమండి, ఏదైనా శుభకార్యంకి వెళ్ళాలంటే వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం. ఎదురోళ్ళు ఎదురైతే ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు ఎదురైతే అబ్బో మాకు అరిష్టం కలిగిందండం, నల్లపిల్లి ఎదురైతే అరిష్టం కలిగిందండం. ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆచారాలు, ఎక్కడి నుంచి వచ్చిన ఈ సాంప్రదాయాలు నీకు? ఒకప్పుడు ఇవి లేవే. ఒకప్పుడు విశ్వాసం, ప్రేమ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ప్రతి దోషం పోతుందని నమ్మేవే. మరి ఇప్పుడు ఎందుకు ఆ నమ్మకం నీలో కనబడట్లేదు? ఈ రోజున ఎందుకు చేతబడని పలానా ఎరగాయలు, లేకపోతే పలానా దిష్టి తీసి అక్కడ వేశారు, వామ్మో అది తొక్కితే నా దిశలో పెద్ద సమస్య వచ్చి పడుద్దేమో అని అలాంటి పిచ్చి పిచ్చి ఓటలన్నిటిని నమ్ముతూ బతుకుతున్నాం. ఎవరు మిమ్మల్ని భ్రమపరుస్తుంది? ఏమైపోయింది నీ ఆత్మీయత? ఏమైంది నీ భక్తి? ఏమైంది? ఇశ్రాయేలు ప్రజలు సచ్చారని కాదు దాని మాటకి అర్థం, ఎండిపోయారు అంటే ఆత్మీయతలో చనిపోయారు. ఆత్మీయతలో వైరాగ్యం లేదు. శారీర సంబంధమైన జీవితం, శారీర సంబంధమైన కోరికలు, శారీర సంబంధమైన సాంప్రదాయాలు, భూమి మీద ఏది ఎలా బ్రతుకుతున్నారో, ఎవరు ఎలా జీవిస్తున్నారో అలా బ్రతకాలనే తప్ప దేవుడు నాకంటూ ఒక నిర్ణయం ఇచ్చాడు, దేవుడు నాకంటూ ఒక శాసనం ఇచ్చాడు, దేవుని కొరకు ఎలా బతకాలి అలా బతకాలన్న విషయాలన్నిటినీ మరిచిపోయి ఎండిపోతున్నారు ఈ రోజున. అందుకే యేసుకెళ్తాంటాడు, పో ప్రవచించు. వాళ్ళు బ్రతకాలి, సచ్చిన స్థితిలో నుండి మరల బ్రతకాలి, ఎండిన స్థితిలో నుండి మరల వాళ్ళు ఉజ్జీవించబడాలి. ప్రకటించా మాటని. బైబిల్లో మనం కాస్త ముందుకెళ్తే ఈయన ఉన్నాడు కదా, ఏం పేరు అతని పేరు? మరియమ్మ, మార్తమ్మ వాళ్ళ తమ్ముడు లాజరు గారు. ఇతను ఏమైపోయాడట? శారీరకంగా, చెప్పండి, శారీరకంగా దేవుడు చెప్పాడు, ఏ లాజర్ రా, బయటికి రా అంటే ఆయన సరదాగా లేచి నడుచుకుంటా వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఈ మాట చెప్పాను కదా, ఎవరైనా చచ్చిపోయిన దగ్గరికి పోయి మీరు పోయి
మార్తమ్మా లే రా అనమాకు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఏ రాజు రా బయటికి రా అంటే వెంటనే సమాధిలో నుండి తిరిగి వస్తూ ఉంటే ఆశ్చర్యపడిపోయి, ఒరే ఇదేంట్రా శారీరకంగా చచ్చిపోయిన వాడు ఎంత చక్కగా ఎలా బతికాడని. ఈ మధ్యకాలంలో ఎవరో పాడి మీద తీసుకోపోతా ఉంటే ఆయన కాళ్ళు కదిలినాయని ఇక వెనకోడు చెప్పగల ఆంతన పాడి మీద పోయేవాడిని వదిలేసి ఎటోలటి పరిగెత్తారు. వాడు వదిలేయడం వల్ల నడువు దెబ్బ తగిలిందంట. చూడండి, కొన్ని సార్లు బతికున్నవాడు చనిపోయిన వాడు బతికాడంటే ఎంత కంగారు పడిపోతామో ఒక్కోసారి. కానీ బైబిల్ అంటుంది మన స్థితి ఖచ్చితంగా మార్చబడాలి. దేవుని మాట శక్తి కలిగింది. లాజర్ని బతికించింది ఆయన మాట. ఎంత ప్రభావితం చేసింది. ఆ మాటలో ఉన్న ప్రభావం ఏంటి నీకు అర్థమైతే నువ్వు కన్నీళ్లు కార్చో, దుఃఖపడో, వేదన అనుభవించో, నాకెందుకో ఈ దిగులు, నాకెందుకో ఈ కష్టమనే చింత నీ గుండెల్లో ఉండదు. యేసు నామములో అవన్నీ కొట్టివేయబడును గాక. ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు విశ్వాసం, ఒకప్పుడు భక్తి, ఒకప్పుడులో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఒకప్పుడులో ఉన్నటువంటి ఆ ఉజ్జీవం, ఒకప్పుడులో ఉన్న ఆ సహవాసం, ఒకప్పుడులో ఉన్న ఆ మంచితనం, ఒకప్పుడులో ఉన్న హెల్పింగ్ నేచర్ అంటే సహకరించి సహాయపడే అనుభవం, వీటన్నిటిలో నుంచి నువ్వు ఎందుకు వెనకబడిపోతున్నావు? ఒకప్పుడులో ఉన్నవి ఈరోజు నీలో కనబడుతున్నాయా? నీ పక్కనోడు గుంట్లో పడిపోతే ఎవడబ్బా ఈడ మనకెందుకులే అన్నట్లుగా పోయే రోజులు ఇవి. ఇంటి పక్కన మనిషి చచ్చిపోతే చచ్చిపోయాడు ఇంటి పక్కన వాళ్ళు కదా అనుకుని పనులకి పోతూ ఉన్నారు జనాలు. రోజులు ఎంత భయంకరంగా మారిపోయాయి చూడు. దయా దాక్షణ్యాలు అనేవి కనుమరుగైపోయాయి. ఒకప్పుడులో ఉన్నటువంటి ఈ ప్రేమ, ఈ విశ్వాసం, ఈ భక్తి, ఈ వైరాగ్యం, ఈ సహవాసం, ఈ ఆత్మీయత, ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకరినొకరు కలుసుకొని, ఒకరినొకరు సంతోషంగా మాట్లాడుకునే ఇప్పుడు ఈ జీవితం ఏమైపోయిందంటే ఎడబాటు అయిపోయింది. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ముసలాళ్ళకు ఫోన్ అయిపోయింది. ముసలాళ్ళు కూడా చూస్తున్నారట పెట్టుకొని. ఏమంటుందో మరి అట, అమ్మా ఏందమ్మా ఏంది జగన్ కొట్టారంట. జగన్ కొడితే నీకెందుకు? వాళ్ళు బాధలు వాళ్ళు పడతారు, నీకు ఇంక కళ్ళల్లో పెట్టుకొని చూస్తూ ఉంటుందట. ఎడబాటు వచ్చేసింది. అమ్మాయి బాగున్నావా అని అలాగా అనే పలకరింపు కూడా లేదు ఇప్పుడు. ఏమండి, ఒకే దిక్కడ ఉంటామా? ఒకే దిక్కడ మనం కనబడుతున్నా ఎవరు బాటుకు వాళ్ళు మంచిగా ఫోన్లో కొంటా ఉంటాం. ఇదే స్థితి అని మనం మంచిగా ఫోన్ నొక్కుంటా ఒకే చోటన్నా స్థితి ఏమైపోయిందంటే చెదిరిపోయింది. ఏ స్థితిలో ఉన్నావు అసలు? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొందరు చనిపోయిన స్థితిలో ఉన్నారట, మౌనంగా ఉంటారు. కొందరు ఎలా ఉంటారు చెప్పండి? చనిపోయిన స్థితి అంటే దేవుని స్తుతించుడి. వీళ్ళందరూ బతికిన వాళ్ళు అట్ట పాడుతూ ఉంటారంటే ఇప్పుడు బతుకున్నాను కదా వెంటనే నేను స్పందించి దేవుని అని అంటాను. చనిపోయిన వాళ్ళు అయితే అనుకుంటాను అంటే ఓహో వీళ్ళు ఏమైపోయారంట. బైబుల్ చెప్తుంది, నేను చెప్పే మాట కాదు అది. నీ స్థితి బతుకున్న స్థితి అనుకో, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తావు, నోరు తెరుస్తావు, గంతులు వేస్తావు, ప్రార్థిస్తావు. దేవుని కీర్తి ప్రభావములను జనులకు, ప్రజలకు, బంధువులకు, నీ తోటి వారికి ఆయన ప్రభావము గురించి, ఆయన మహిమ గురించి, ఆయన ఔన్నత్వాన్ని గురించి ప్రకటిస్తావు. ఇప్పుడు ఆ ప్రకటించకుండా మౌనమై మోగబోతున్నావంటే నీ స్థితి ఏమైపోతుందంటే చనిపోయిన స్థితిగా మారుతుంది. మన స్థితి బ్రతికిన స్థితిగా మారును గాక. అందుకే ప్రభు అంటారు, నేను మాట మాత్రం సెలవిస్తున్నాను, ఎండిన ఎముకలలో మరల జీవాత్మ కలుగును గాక. ఎండిపోయిన మీరు మరల మనందరినీ బ్రతుకుదుమగాక. దేవుని కొరకు ఒక ఆత్మీయతలో నడిపించబడుదుమగాక. ఆత్మీయతలో ప్రేమ, ఆత్మీయతలో వైరాగ్యం, ఆత్మీయతలో సహవాసం, ఆత్మీయతలో భక్తి, ఆత్మీయతలో ఈ పరిశుద్ధత, ఆత్మీయతలో ప్రేమ, ఇదంతా చల్లారకూడదు. ఈ కడవరి దినాల్లో మరల మనలో ఆత్మీయంగా మనందరము బ్రతుకుదుముగాక, ఆత్మీయంగా మనందరము జీవించుదుముగాక, ఆత్మీయంగా మనందరము కట్టబడుదుముగాక. హల్లెలూయా,
ఒకటి ఎండిన స్థితి, 2 సచ్చిన స్థితి, 3 నిద్రించే స్థితి, నిద్ర. ఎంతమందికి ఎంత పెద్ద ప్రమాదమైన కలగని వీళ్ళ పని ఏం చెప్పండి? వాళ్ళ పని ఏంటంటే ఇంక నిద్రే. పక్కన భూకంపం రాని, పక్కన తన్నుకొని వీళ్ళ పాటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్ర. ఒక పక్క గాలి అని గాలి వస్తూ ఉంది, పడవలో ఉన్న వాళ్ళు అల్లకొల్లారం అవుతా ఉన్నారు. కానీ యోనా గురించి బైబిల్ ఏముంటుందంటే అడుగు బాగానకు పోయి అయినా ప్రశాంతంగా. బయట తన్నుకుంటున్నారయ్యా జనం, తన్నుకండి అసలు రాత్రి అంతా నిద్రే లేదు, నాకు పోగలంతా నిద్ర లేదు. కాసేపు పడుకొని అయ్యా ఇగో ఇది సంగతి అది సంగతి, అబ్బో వాళ్ళతో నాకేం పని, నేను నిద్ర. ఇప్పుడు ఈ నిద్ర ఎక్కడ దాకా వచ్చిందంటే ఇంటి దగ్గర పడుకునే నిద్ర ఇప్పుడు చిన్నగా సంఘంలో కూడా వచ్చింది. సంఘంలో కూడా నిద్రపోతున్నారు ఇప్పుడు. ఏమండి, ఒక మంచిగా ఇంటి దగ్గర మంచాలు వేసుకొని శుభ్రంగా పడుకుంటాం. నిద్ర అనేది ఎప్పుడు పోవాలా? నైట్ పడుకోవాలి. ఈ మధ్య నేను ఒక దాంట్లో విన్నాను, మధ్యాహ్నం కూడా నిద్రపోతే మంచిదంట, గుండె సమస్యలు రావు అని అన్నా. అందుకని కావాలి మీరు బాగా గుండె సమస్యలు రాకూడదని మధ్యాహ్నం నిద్రపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ గుండె చాలా గట్టిది. ఆమేన్. అందుకని మధ్యాహ్నం నిద్రపోమాకండి, అది ఒక అలవాటుగా చేసుకోమాకండి. బైబిల్లో దావీదు ఏమంటాడంటే మధ్యాహ్నమందు పాడు చేయు, మధ్యాహ్నం పాడు చేసే రోగం ఏం చెప్పండి? నిద్ర. నిద్ర నిద్ర ఇది మనిషిని పాడు చేస్తుంది, మనిషిని బలహీనపరుస్తుంది. కానీ సైన్స్ ఏమంటుందంటే గుండెకి ఏ బలహీనత రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా 1 గంట అయినా మధ్యాహ్నం నిద్రపోవాలి. మధ్యాహ్నం అంటే ఇప్పుడు 1 దాటాలుగా, అంతేనా? మీరు 11 కాదు, అసలు 10 నుంచే మొదలవుతుంది. అంటే అప్పుడు మళ్ళీ పనికి ఏమైనా వెళ్ళను మరి నాకు తెలియదు. కానీ యేసు నామములో మనకు ఆ నిద్ర లేకుండా దేవుడు మెలుకోగలిగిన ఆత్మనిచ్చును గాక. ఆమేన్. వెంటనే ఒరే బాబు, ఏయ్ యోనా, ఏంట్రా ఇట్లా సోయి లేకుండా నిద్రపోతున్నావు? ఏందన్నా ఏంది? ఒరే ఆ పడవంతా అల్లకొల్లారం అవుతుంది, ఒరే నిద్రపోతాలే అనగా అప్పుడు ఉలిక్కిబడి లేచాడు. ఏమైంది చూడు ఒకసారి, రా పైకి రా. నా బట్టలే, నీ బట్టలే ఇప్పుడు కింద వేసాం, అవి కొట్టుకోపోయినాయి. తినడానికి మొత్తం లోపల వేసాం, మొత్తం సముద్రంలో వేసాం, అయినా వాడ నెమ్మదిగా లేదు. ఏంది పరిస్థితి? ఏమి లేదయ్యా, నాకు నిద్ర మొత్తం ఎక్కువయింది, అందుకని నన్ను ఎత్తి సముద్రంలో అయింది. ఇక సముద్రంలో చేప కడుపులో పడ్డా ఈ మనిషి ఏం చేస్తున్నాడు? చేప ఇప్పుడు అంత కంపులో ఉంటే ఎట్లా నిద్ర వచ్చిందండి? నిన్న కాకుండా మొన్న నేను ఒక చిన్న వీడియో చూసా. ఇది కొండ సిలువ ఒక మనిషిని మింగేసిందట. కొండ సిలువ ఒక మనిషిని మింగేసింది. వెంటనే వాళ్ళు కత్తి పెట్టి ఆ కొండ సిలువను కోసి మనిషిని బయటికి తీస్తే పాపం అప్పటికే చనిపోయాడు. 3 రోజులు ఉన్నదట. ఎన్ని రోజులు ఉన్నాడు? చేప గడుపులో 3 రోజులు ఉన్నాడు. చేప పాపం వాడికి ఆక్సిజన్ ఇవ్వడానికి అని గాలి పీల్చుకుంటా ఉంది లోపలికి. ఈయన మాత్రం లోపల గురక పెడతానే ఉంటాడు. నాకు తెలిసి ఎంతసేపు ప్రార్థన చేస్తాడు? మనందరం ప్రార్థన చేద్దామంటే మీరు ఎంతసేపు చేస్తారు? మహా అంటే మొదటి విజ్ఞాపన మాత్రం అరిసరి చేస్తారు, 2వ విజ్ఞాపన నుంచి లాస్ట్ విజ్ఞాపన దాకా ఇంక నిద్రే. అంటే మౌనంగా అవునయ్యా, అవును నువ్వు అన్నదే కరెక్ట్, నిజమేనయ్యా, జరగాలి, ఆమేన్, ఇంకిదే. అప్పుడు దాకేమో దేవా ఈ కార్యం చెయ్యాలయ్యా, ఈ మేలు చెయ్యాలంటవా? 2వ విజ్ఞాపన నుంచి అవునయ్యా. ఎవరైనా చేస్తూ ఉంటారు కదా మన పక్కన వాళ్ళు, అవునయ్యా, ఆమేన్, అవునయ్యా, నిజమేనయ్యా, నువ్వు అనేది కరెక్టే, ఆ బిడ్డ పలికిందే నిజమయ్యా, అవునయ్యా, ఆమేన్, ఇది చేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈ యోన కడుపులోకి వెళ్ళి కూడా ఇదే చేస్తున్నారు. ఒరే బాబు ప్రార్థన చేయయ్యా అంటే ఈయన వాటికి నిద్ర. చూడండి, ఈ నిద్ర అనేది దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని కార్యాన్ని రుచి చూడనివ్వదు. వెంటనే 1 నిమిషం ఊరకట్ట మూతి ముడిచింది. ఏది? చేప. ఇక దెబ్బకి ఉక్కిరి బుక్కి రాళ్ళ. ఇక అప్పుడు లేచాడు మరలా. ఇక లేచి మళ్ళీ కాసేపు ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ప్రార్థన చేస్తాడు. క్షమించయ్యా, తప్పు అయిపోయిందయ్యా, ఎక్కడికి పోయినా నిద్రయ్యా, ఏందయ్యా నాకు ఈ నిద్ర స్థితిలో నుంచి నన్ను విడిపించయ్యా అని మనందరం ప్రార్థన చేసుకుందాము గాక. ఏ స్థితిలో నుంచి? నిద్ర స్థితిలో నుంచి లేవాలి మనం. ఇది పెద్ద భయంకరమైన నష్టం కలుగు చేస్తుంది నిద్ర అనేది. పనికి వెళ్ళేటప్పుడు మీరు కావాలంటే ఆలోచించుకోండి. మీరు పనికి వెళ్ళేటప్పుడు నిద్రపోతామమ్మా? చెప్పలే, నిద్రపోతారమ్మా? అసలు రాదు. ఎండ భయంకరంగా ఉంటుంది కదా, అబ్బాయి ఇంత ఎండలో కాసేపు ఆ చెట్టు కింద కాసేపు పడుకుందాం అమ్మాయి,
ఇప్పుడు దాకా పని చేసేలా ఎండలో రా కాసేపు పడుకుందాం అంటామా? లే ఎంత టైమో లే పానాడు పా కానీ ఎంతసేపు తింటావమ్మా అన్నావా అంటాం పని దగ్గర. ఇక్కడ మాత్రం అలు పెరుగని దేవా. బైబిల్లో మూడోది ఏంటంట నిద్ర. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఇంతసేపు, ఈ నిద్రమొత్తి ఏం చేస్తుందంటే సాతానుగాడు మనల్ని పట్టుకొని ఆయన రాజ్యంలోకి తీసుకోపోతాడు. మనం చూడండి ఆ మాటని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. నిర్భయమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీరు మెలకుగా లేకపోతే విరోధి అయిన సాతానుగాడు వస్తాడు. వాడు వచ్చి మిమ్మల్ని మింగేస్తాడు. చాలు చూడండి, వాడు వెతుకుతున్నాడట. బాబు విలియం వెతుకుతా ఉంటాడట. ఎవరిని మింగదాం? అరుణకి దగ్గరికి వద్దాం, ఈ అమ్మాయి బాగానే ఉంటుంది. అవరే యోహానమ్మ దగ్గరికి ఇట్లా, ఒకరి దగ్గరికి ఇట్లా, కీర్తి దగ్గరికి ఇట్లా, ఒకరి దగ్గర అవ్వమ్మ తల్లి, తర్వాత అక్క, తర్వాత నాగమనక్క, తర్వాత ఎలిజబెత్ తల్లి గారు, సుధక్క, మాలెమ్మక్క, కోటేశ్వరమ్మ తల్లి, లలితమ్మ తల్లి, వరమ్మ తల్లి, సువార్తమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆహా అనుకోకూడదు. అమ్మో వీళ్ళు బాగా మెలుకుతూనే ఉన్నారా అని. సాతానుగాడు మనకంటే వాడు చాలా డేంజర్. వాడు ప్రతి క్షణం వాడు పని ఏంటంటే నీ చుట్టూ కాపలా గాయడమే. నువ్వు ఎప్పుడు కన్ను మోస్తావా వాక్యాన్ని దొంగిలించాలా. నువ్వు ఎప్పుడు కన్ను మోస్తావా ఇక బో, ఇక నిద్రబో, ఎంతసేపు అంటావు నిద్రబో, ఇక నిద్రబో అంటా ఉంటాడు వాడు. కాదయ్యా పాస్టర్ గారు ఏదన్నా జోకేసాడు అని నవ్వేవుగా, ఇంక పడుకో, మళ్ళీ జోకేసినప్పుడు మెలకు వస్తే చూద్దుకోలే పడుకో. వాడు ఆత్మీయంగా నిన్ను నిద్రలోకి తీసుకోబోతా ఉంటాడు. సాతానుగాడి పని ఏంటంటే నిన్ను మింగాల, ఎప్పుడు మింగాల, ఎలా మింగాల అని నిన్ను ఎలా టార్గెట్ చేస్తాడు. నువ్వు బాగా బైబిల్ రాసుకుంటా, వాక్యాన్ని చదువుతా, పాస్టర్ గారు చెప్పేది అంతా వింటా, చక్కగా రాసుకుంటా, ఆసక్తిగా వింటంటే వాడు నీ పక్కన కూర్చొని అబ్బా నా కర్మరా ఈ బిడ్డ ఏందర నేను ఇంత వైరాగ్యంగా వాక్యం వింటుంది, ఇట్ట కాదులని ఇంకా ఎన్నోళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాడు పని అది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదువునానా, మీకు అర్థమవుతుంది. కావున ఇతరుల వల్లే నిద్రపోక, ఆ మాట మీ బైబిల్లో లేదు కదమ్మా. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులుగాక ఉందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. కానీ పగలేం పనిగా నిద్రపోవాలనుకుంటే రాత్రి నిద్రపో. మీరు తలంటూ స్నానం చేసి వస్తారు మంచిగా శుభ్రంగా, మీకు వందనాలు. వచ్చేటప్పుడు షుగర్ గీపర్ బీపీ ఏమన్నా ఉంటే ఒక 2 ఇడ్లీ పడేస్తారు కడుపులో, దేవునికి మహిమ. ఏడకు వచ్చేటప్పటి నుంచి పైన అంతా జుట్టు తడుచుంటుంది, అది సరిగా రుద్దరు, టవల్ తీసుకొని రుద్దరు, అడావిడిగా స్తోత్రం ఏడకు వస్తారు. ఇంకా నిద్ర ఇక జ్వాల పడినట్టే ఉంటుంది మీకు. ఇక తల స్నానం చేసి మంచిగా ఒక 2 ఇడ్లీ లోపల ఏం కలిగి మీకు ఎట్లా ఉంటుంది ఇంకా లోపల ఇక వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ అదేగా రాయబడింది. అమ్మా బాబు మనం రాత్రి వేళ నిద్రపోవాలి, పగల వేళ కాదు. మొత్తగా అబ్బా ఏందనయ్యా భలే మొత్తగా ఉంటుంది అయ్యా నాకు. అబ్బా అసలు కళ్ళు కూడా తిరుపతి పట్టలేదు పాస్టర్ గారు అంటే. ఓహో నువ్వు పగటి వాడివి కాదు, రాత్రి వాటివి నువ్వు. అక్కడ ఉంది ఆ మాటలని మీరు చదవండి. మనకు ఎవరి మాట 5వ వచనం చదువునానా. మీరందరూ వెలుగు సంబంధంలోనూ పగటి సంబంధంలో ఉన్నారు. మనము రాత్రి వారం కాదు, ఎవరు మనం చీకటి వారం కాదు, మనము పగటి వారము. అంటే దేవునిని స్తుతించే వారము, దేవునిని ఘనపరిచే వారము, దేవునిని ఆరాధించే వారము, చేతులెత్తి ఆయనని స్తుతించి స్మరించి ఘనపరిచే శక్తి గల వారం మనం. రాత్రి వారం కాదు, మౌనంగా నిద్రపోయే వాళ్ళం కాదు మనం, పగటి వాళ్ళం. పగటి వాళ్ళు ఎలాగుంటారు? ఉద్యోగంగా ఉంటారు. పగటి వాళ్ళు ఎలా ఉండాలట? మత్తులుగా ఉండకూడదు. ఇవన్నీ ధరించుకుంటే ఇక నీకు పొర్రపాటున రమ్మన్న రాదు నిద్ర యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. 10వ వచనంలో మనము మేలుకొని ఉన్నాము, నిద్రపోవచ్చున్నాను.
ఆయన మన కొరకు మృతి చెంది ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన కొరకు ఎందుకు చనిపోయాడు? మనం నిద్రించకూడదు, మన స్థితి లేవాలి. నిద్రపోయే సింహమా, దేవుని కొరకు వెలుగుతూ ప్రజ్వరులుతూ గర్జించు సమయం నీకు వచ్చింది. ఆమెన్, ఆమెన్. మహాత్మా గాంధీ అంటారు, ఎవరు? క్రైస్తవులందరూ సింహాలు లాంటి వాళ్ళు. ఇప్పుడు నిద్రపోతున్నారు, వాళ్ళు నిద్ర లేచారా వేటే. మీరు ఇప్పుడు నిద్రలో ఉన్నారంతే. మీరు నిద్ర మేలుకుంటే ఈ 30 రక్షణలోకి వచ్చి దేశ నామంలో ఆమె చెప్పరే గట్టిగా హల్లెలూయా. లే సింహమా లే. చెప్పు నీ పక్కన వాళ్ళు సింహం అని చెప్పు. అరుణా సింహం లే అని, అయ్యా మధు సింహం, సలమాన సింహం లే అని చెప్పుకోండి. ఏంది మీకు డౌట్? ఏందండి బాబు, నిజమే, మన ఊరిని సింహ పిల్లలు మనం. ఆమెన్. మన దేవుడు యోధా గోత్రపు కొతమ సింహమైన దేవుడు, ఆయన పిల్లలు మనం. సింహం పిల్లలు సింహం పిల్లలే కదా. సింహానికి పిల్లలు, సింహం పిల్లలు పడతాయా, కోతి పిల్లలు పడతాయా? సింహం పిల్లలు పడతాయి. ఉన్నా లేకపోయినా రోషంగా ఉంటుంది. అలాగే మనందరం సింహాలం వేస్తున్నాము. ఆమెన్, ఆమెన్. శత్రువు అయిన సాతాన్ని చీల్చి చండాలాడాలా వేస్తున్నాములో. ప్రార్థనలో పోరాడాలా. సింహం పోరాడుతుంది. ఏదైనా యుద్ధానికి వెళ్తే భయపడదు, జడియదు. అవతల చచ్చిపోయే సమస్య వచ్చినా పైన పడి పీక్కొని తింటది. అంత ధైర్యం కలిగి బతకాల విశ్వాసులు. సింహం వలె ధైర్యవంతులుగా. బైబిల్ ఏమంటుంది? నీతిమంతులు సింహం వలె. అది మరి నువ్వు ధైర్యంగా ఉంటున్నావంటే నువ్వు సింహానివే. ఆమెన్, ఆమెన్. నువ్వు నిద్రలేసే సమయం ఆసన్నమైంది. స్వార్థం తల్లి, అమ్మా, మీరు నిద్రలేసే సమయం ఆసన్నమైంది. ఇక లే, నీవు జూలు విజృంభించు. ఈ ప్రాంతం మీద పడు. ఏసునామములో ఈ ప్రాంతం అంతా రక్షణలోకి వచ్చును గాక. పడు, ఈ ప్రాంతాన్ని ఒక్కొక్కరిని వెంటాడు. అలాగని పోయింగా మీరు అని కాదు, ప్రార్థనలో వెంటాడని ఒక్కొక్క కుటుంబం పెట్టుకొని పోరాడు, ఏడు. అయ్యా ఈ కుటుంబం రావాలా, ఈ బిడ్డలు రావాలా, వీళ్ళు రక్షణలోకి రావాలా, ఈ మూర్ఖత్వంలో నుంచి వీళ్ళు విడుదల పొందాలని పోరాడు. నీ కుటుంబం కొరకు పోరాడు. గర్జించు సింహం వలె దేవుని సన్నిధిలో అరువు, కేకలై, ప్రభువా నేను నిద్రపోకూడదు. సింహం నిద్రపోయేటప్పుడే ఆటలాడుతూ ఉంటుంది తెలుసా. ఇప్పుడు సింహం నిద్రపోయేటప్పుడేనంట పక్కనున్న జంతువులన్నీ ఆటలాడుతూ ఉంటాయి. నీ ఎంత చూస్తా, నీ సంగతి తెలుస్తానని. సింహం ఒక్కసారి కానీ గాండ్రించట్లు వేస్తే ఏంద్ర మీ సంగతి అంటే దూరం పోయి నిలబడతాయి అన్నీ. అంత దూరంలో అమ్మో రాజుగారు లేచారు, సింహం లేచిందిరాని. అది పడుకున్నంతసేపే నీ సంగతి అయిపోయిందిరా, నేను తొక్కుతాను రానిది. ఒకసారి ఏనుగు స్నానం చేయడానికి నీళ్ళలోకి వెళ్ళింది. చీమ పైకి ఎక్కిందట ఏనుగు పైకి. అన్నా రే మామ తొక్కు తొక్కు దీన్ని ఆడుతున్నాయని ఆ చీమలు తొక్కుతున్నాయి అంట. దేన్ని చెప్పరే? ఏనుగు తొక్కు మామ ఏయ్. నేను పోతుంటే మన తమ్ముడిని ఆంతను కాలుతో దొక్కితే వాడు చచ్చిపోయింది. తమ్ముడు నువ్వు దొక్కనా తొక్కు. అవి తొక్కుతున్నాయి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి. అది ప్రశాంతంగా స్నానం చేస్తే టనంగంలే దెబ్బకి ఆడో పోయి పడి గాలికి చచ్చిపోయినాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన బలం మనకు తెలియదు. అందుకే చిన్న శోధన రంగంలో కృంగిపోతాం. చిన్న సమస్య రంగంలో అయ్యో అని మొత్తుకుంటూ ఏడుస్తూ దిగులు పడుతూ కన్నీళ్ళు గారుస్తూ ఇక దుప్పటి కప్పుకొని అని పడుకుంటాం. నీ శక్తి నీకు తెలిస్తే, నీ సామర్థ్యత నీకు తెలిస్తే, నువ్వు ఎంత గొప్పదానివో నీకు అర్థమైతే ఏ సమస్య నీ ఎదుట బానిసగానే మారునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తి నీకు తెలియనంత కాలం ప్రతి సమస్య నీ ఎదుట నిన్ను నవ్వులు పాలు చేస్తూనే ఉంటుంది. ప్రతి కన్నీళ్ళు నీ ఎదుట నవ్వులు పాలు చేస్తూనే ఉంటుంది. ప్రతి నింద నీ ఎదుట నవ్వులు పాలు చేస్తూనే ఉంటుంది. అందుకని నీ శక్తిని నువ్వు కనబరుచుకో. దేవుడు శక్తి కలిగిన వాడు, నేను దేవుని కొరకు బ్రతికేవాడిని అని నువ్వు శక్తి కలిగిన వాడిగా ఉంటే ప్రతి సమస్య నీ ఎదుట సదును భూమిగా మారిపోవును గాక. ఆమెన్. సమస్యను చూసి నువ్వు భయపడకూడదు, సమస్య నిన్ను చూసి భయపడాలి. సింహాన్ని చూసి ఎలుక భయపడుద్దా? ఏమండి అదిగో వాడు చెప్తున్నాడు అస్సలు భయపడదని. సింహాన్ని చూసి జంతువులు భయపడతాయా? భయపడవు. ఎందుకంటే వాటికి భయం, అమ్మో సింహంరా సింహంరా అని. ఆ సింహంగా ఉంటున్న మనము కూడా సమస్యను చూసి ఎప్పుడు భయపడకూడదు. నిద్ర స్థితిలో నుంచి మనం లేస్తే ఖచ్చితంగా విజయం నీ సొంత మగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు దాకా ఒక మాట చెప్పాను కదా, ఎండిన ఎముకల్లోకి దేవుడు తన మాటను పంపి
జీవాత్మను పంపించాడు. రెండవ మాట చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 24వ వాక్యం. ఆ రాత్రి స్వప్నమందు సిరియావాడైన లాబాను యొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచైన గాని చెడ్డైన గాని పలకకుము, జాగ్రత్త సుమీ. చూడండి, 2 హాని తలపెట్టాలని చూసిన ప్రతి శత్రువుకి ఆయన మాట సెలవిస్తే శత్రువులందరూ మిత్రులుగా మారుదురుగాక. ఒకటేం చెప్పాను, ఎండిన ఎముకలలో మీరు బ్రతుకుదురుగాక అంటే ఖచ్చితంగా అవి బ్రతుకుతాయి. నువ్వు పలకాలి, నీ నోటి మాటతో నువ్వు పలకాలి. రెండవది శత్రువుల విషయంలో నీవు ఒక మాట పలికితే ఆ మాట శత్రువు గుండెల్లో భయాన్ని పుట్టించునుగాక. ఆమేన్. చూడండి, యాకోబు లాబాను వీళ్ళిద్దరు ఎవరు అంటే సొంత బంధువులు, మామ అల్లుడు. ఇద్దరు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు అయ్యగారికి. యాకోబుకి పిల్లలున్నారు, భార్యలు ఉన్నారు. యాకోబు ఒంటరిగా వచ్చాడు లాబాను దగ్గరికి, వాళ్ళ అమ్మ వెళ్ళమంటే వెళ్ళిండు. సరే, అక్కడంతా పరిస్థితులు అయిపోయాయి, ఆశీర్వదించబడ్డాడు. ఇకెందుకు మన ప్రాంతానికి వెళ్ళిపోదాం, మా అన్నతో ఉండదాం అని నిర్ణయించుకొని మరలా బయలుదేరి వస్తూ ఉన్నాడు. వెంటనే లాబానికి కోపం వచ్చేసింది. వీడు అర్ధరాత్రి వెళ్ళిపోతున్నాడు, అయ్యా వినండి, అర్ధరాత్రి వెళ్ళిపోతున్నాడు, ఎట్లాగైనా సరే యాకోబుని చంపేసి ఆస్తంతా మరలా నేను వెనక్కి తెచ్చుకోవాలా. ఎవరిని చంపి అంటే తన సొంత అల్లుణ్ణి చంపేసి ఆస్తంతా నేను తెచ్చుకోవాలి. మేకలు, గొర్రెలు, సంపదనంతా వెనక్కి తెచ్చుకోవాలి. నా పిల్లలు నాకు దూరం అయిపోయారే, నా మనవలు నాకు దూరం అయిపోయారే, నా ఆ పిల్లలు నేను ముద్దాడకుండా అరే నా అంతలోకి నాకు దూరం చేస్తున్నామంటారా, ఎట్టయినా నిన్ను చంపేసి వాళ్ళందరూ నా దగ్గర పెట్టుకోవాలని ఈ లాబాను బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు వినండి, వెంటనే లాబానుతో దేవుని మాట ప్రత్యక్షమైంది. లాబాన్ వెళ్తే వెళ్ళావు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, యాకోబుతో మంచైన కానీ చెడైన కానీ నీవు పలకవద్దు, జాగ్రత్త. వార్నింగ్. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు లాబానికి, జాగ్రత్త. ఎవరనుకుంటున్నావు యాకోబు నా బిడ్డ? ఎవరనుకుంటున్నావు యాకోబు వాగ్దాన పుత్రుడు? ఎవరనుకుంటున్నావు యాకోబుని? జాగ్రత్త. అతన్ని ముట్టితే నా కన్నుగుడ్డుని ముట్టినట్టే, జాగ్రత్త. వార్నింగ్ ఇచ్చాడట లాబానికి. ఆ రాత్రి లాబాను భయపడిపోయాడు. ఆవేశంతో చంపాలని కన్నెర్ర చేసి సైన్యాన్ని వెంట పెట్టుకొని ఎట్టయినా సరే యాకోబును చంపాలొచ్చిన లాబాను దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్కి శత్రుమిత్రుడుగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మీద హాని చేద్దాం, ఈ కుటుంబానికి హాని చేద్దాం, నీ పిల్లలకి హాని చేద్దాం, నీకు తెలియకుండా సాప కింద నీరులాగా నీకు హాని చేద్దామని తలబెడుతున్న ప్రతి శత్రువుని ఎదుట సదును భూమిగా మారిపోవును గాక యేసు నామములో. నీకు హాని చేయాలని సాప కింద నీరులాగా వస్తున్న ప్రతి శత్రువు నీ ముందు సతికిలబడును గాక యేసు నామములో. హల్లెలూయా. దేవుడు నీ పక్షమై. యాకోబుకి తెలియదు ఈ సంగతి. యాకోబుకి తెలియదు మా మామ నన్ను చంపుతాడు, మా మామ నన్ను చంపేసి ఈ ఆస్తంతా తీసుకోపోతాడన్న సంగతి యాకోబుకి తెలియదు. కానీ యాకోబు పక్షంగా దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, లాబాన్ జాగ్రత్త. క్రైస్తవుడితో పెట్టుకుంటున్నావు, జాగ్రత్త. ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా? నా రక్తముతో కడగబడిన బిడ్డతో పెట్టుకుంటున్నావు, జాగ్రత్త. ఒక్క మాటను మాట్లాడిన పళ్ళు రాలిపోతాయి. వచ్చిన దారిని వచ్చినట్టే వెళ్ళిపో. ఈ రోజున చాలామంది క్రైస్తవుడు అంటే చేతగాడు అని అనుకుంటాడు, పాస్టర్లు అంటే చేతగాని వాళ్ళు అనుకుంటారు. ఏమండి, విశ్వాసం అంటే చేతగాని వాళ్ళు అనుకొని ప్రతి ఒక్కడికి నోరులు వచ్చేస్తూ ఉంటాయి. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సావుకుల్ని ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ ఉంటారు.
విశ్వాసాలను ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ ఉంటారు. ఏమంటే తోటి క్రైస్తవుని చేతగాని వాళ్ళ ఎంచుతూ ఉంటాడు. బైబిల్ అంటుంది ఒకవేళ మనం మౌనంగా ఉండొచ్చు, కానీ బైబిల్ అంటుంది దేవుడు నీ పక్షమున ఉండి నీ శత్రువులందరినీ ఎదుట అణిచివేయునుగాక. యేసు నామములో నీ శత్రువులందరూ అణిచివేయబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. లాబాను ఇప్పుడు వచ్చి బేరానికి వచ్చి ఇక యాకోబుతో, బాబు నాకు నీ మీద తీరని కోపం వచ్చింది, చంపేద్దామనుకున్నా, కానీ రాత్రి నీ దేవుడు నన్ను దర్శించాడయ్యా, నీ దేవుడు నన్ను దర్శించాడు యాకోబు. అవునా మావా? ఏమన్నాడు? యాకోబుతో మంచైనా కానీ చెడ్డైనా కానీ పలకొద్దు, జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. ఈ రోజున చాలామందికి తెలియక విశ్వాసుల్ని నోటి మాటలతో దుర్భాషలాడుతూ వారి కుటుంబాలు శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. అయిన బుద్ధి రాదు. విశ్వాసులనే కాదు, సేవకులను కూడా దుర్భాషలాడుతూ ఉంటారు, ఇంకా వాళ్ళకి బుద్ధి రాదు. ముప్పాల్లో నేను చెప్పగలను, దైవజనుల మీద ఎంతోమంది విరోధంగా లేచిన వాళ్ళు మట్టి కరిపించాడు దేవుడు, అయినా ఇంకా బుద్ధి రాదు. అయినా చాలామందికి బుద్ధి రాదు. ఆ చేతగాని వాళ్ళకి ఎవరున్నారా, వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడతారా అన్నట్లుగా రకరకాలుగా లేచి ఇష్టం వచ్చిన దుర్భాషలు ఆడుతూ ఉంటారు. యాకోబు గురించి మాట్లాడడానికి వచ్చిన లాబాను నోరు మూయబడింది. కారణం ఏంటో తెలుసా? యాకోబు పక్షముగా దేవుడు నిలబడ్డాడు. యాకోబు పక్షంగా దేవుని మాట లాబాను దగ్గరికి వెళ్ళిపోయింది. లాబాన్ జాగ్రత్త, నోటి మాట జాగ్రత్త. ఈరోజున చాలామంది తెలియకనే విశ్వాసులు తెలియకనే మీ నోటి మాటలతో దుర్భాషలాడుతున్నావా? జాగ్రత్త. తెలియకనే సేవకుల మీద సనుగుతున్నావా? తెలియకనే సేవకుల్ని గొలుగుతున్నావా? తెలియకనే తోటి వారి మీద విసుపు చూపిస్తున్నావా? తెలియకనే నీ మాట ద్వారా నీకు శాసనం రాకముందే నీ నోటి మాటను సరి చేయబడునుగాక యేసు నామములో. హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను చెప్పగలను, మీ జోలికి వస్తే పొర్రపాటున ఇంట్లో ఉన్న వాళ్ళు మౌనంగా ఉంటారేమో, కానీ నిన్ను నిర్మించిన దేవుడు పొర్రపాటున మౌనంగా ఉండనే బైబిల్ రాయబడింది. దావీదుతో అంటాడు, ప్రతి క్షణం రాత్రింబగలు దేవుడు ఏం చేస్తున్నాడు? దివారాత్రులు ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతున్న దేవుడు. నీ పిల్లలు నిన్ను కాపాడలేరు, నీ బంధువులు కాపాడలేరు, నీ ఆస్తి కాపాడదు. దివారాత్రులు నిన్ను కాపాడుతున్న ఒకే ఒక్క దేవుడు, ఆయన నిన్ను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ దేవుని గొప్పతనం నీకు తెలియాలి. ఈరోజున శత్రువు అనబడుతున్న రోగాలను చూసి భయపడుతున్నావా? శత్రువు అనబడుతున్న అప్పులను చూసి భయపడుతున్నావా? శత్రువు అనబడుతున్న మానసికమైన క్షోభను చూసి నిరాశ నిస్పృహలు పడుతున్నావా? భయపడమాకు, దేవుడు నీ పక్షమై తన మాటను సెలవిస్తున్నాడు. ఏ శత్రువా, నా బిడ్డ ఎదుట నీవు సదును భూమిగా మారుదువుగాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు శత్రువుగా వచ్చినటువంటి ఈ లాబాను చూడండి, అక్కడ 27వ వాక్యం, నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపురిచేది వేళ సంభ్రమతో, పాటలతో, ముద్దులతో, సితారాలతో నేను సాగనంపేదను కదయ్యా. ఎంత కోపంతో, ఎంత ఆవేశంతో వచ్చిన ఈ లాబాను మాట అంతా దయగలిగిన మాటగా దేవుడు మార్చాడు. ఆమెను చెప్పండి. నీ మీద కన్ను ఎర్ర చేసే ప్రతి ఒక్కడు నీతో దయ చూపించేటట్లు దేవుడు చేయునుగాక. నీ మీద శత్రుత్వం చూపించాలని కన్ను ఎర్ర చేసి దుర్భాషలాడుతున్న ప్రతి నోరు నీ గురించి దయగల మాటలు మాట్లాడేటట్లు దేవుడు చేయునుగాక. హల్లెలూయా. ఉద్యోగమైన, వ్యాపారమైన, కూలి పనులైన, వ్యవసాయాలైనా, నువ్వు ఏ రంగములో ఉన్నా దేవుడు నీ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి గుండెల్లో భయాన్ని పుట్టించునుగాక. ఏ భయమో తెలుసా? ఈ బిడ్డలు దయగలిగిన వాళ్ళు అనే మాట్లాడాలనే భయం వారి గుండెల్లో పుట్టునుగాక. లాబానికి ఆశ్చర్యం కలిగింది, ఇదేంట్రా, నువ్వు చంపదానికి వచ్చిన నేను ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాను అంటే, ప్రేమగా మాట్లాడేటట్లు ఆయన మాట ఆయన హెచ్చరించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏ క్షణమైనా, ఏ సమయంలోనైనా నీ మీద కన్ను ఎర్ర చేసేవారు నీ ఎదుట ఉన్నా
నువ్వు వారికి కీడు చెయ్యకూడదు అనే ఆలోచన నీ మనసులో ఉంటే దేవుడు వారిలో దయగలిగిన హృదయం పుట్టించునుగాక. నీ ఉద్యోగస్తులు, నీ ఉద్యోగం చేసే విషయంలో నీ అధికారులకు నీ మీద దేవుడు దయ పుట్టించునుగాక. నీ వ్యాపారములో నీ పైనున్న వారికి దయ పుట్టించునుగాక. నీ చదువులలో నీ పైనున్న వారికి నీ మీద దయ పుట్టించునుగాక. నీ చేతి పనులలో నీ పనివారి మీద ఆ అధికారులకు దేవుడు దయ పుట్టించునుగాక. ఏది ఏమైనా దేవుడు నీ ఎదుట దయగలిగిన వారిగా శత్రువులందరినీ మార్చునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండో మాట చూడండి. లాబాను ఒకటి దయగలిగిన మాటగా దేవుడు చేశాడు. రెండవది 29వ వాక్యం, మీకు హాని చేయుటకు నాకు చేతవునయ్యా నీకు హాని చేయడానికి. అయితే రాత్రి దేవుడు నాకు గుండెల్లో భయం పుట్టించాడు. ఆమేన్, ఆమేన్. నీ ఇంటికి రావాలంటే, నిన్ను ఏదైనా దుర్భాషలాడాలంటే శత్రువు గుండెల్లో వణుకు పుట్టించునుగాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్. నువ్వు దేనికి కలవరపడకూడదు. దేవుని బిడ్డలు మనం శత్రువుని చూసి భయపడకూడదు, రోగాన్ని చూసి భయపడద్దు, సమస్యను చూసి భయపడద్దు, ఆటుపోటును చూసి భయపడద్దు, కెరటాలను చూసి భయపడద్దు. అని వస్తా ఉందంట సునామీ, ఏ గాలి, ఆగు 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 కాశబాగు అనగానే గాలంతా భయపెట్టడానికి వస్తూ ఉంటాయి కొన్ని గాలులు, కొన్ని గాలి మాటలు. నీకు అర్థమైందండి? కొన్ని గాలి మాటలు వస్తూ ఉంటాయి, భయపెట్టాలా, రేపు ఈ క్షణానికి నువ్వు ఉండవురా అని కొన్ని గాలి మాటలు వస్తూ ఉంటాయి. భయపడమాకండి, కలవరపడమాకండి. నా దేవుడు నీ ఎదుట ప్రతి సమస్యని యేసు నామములో దూరపరిచి శత్రువులందరికీ భయము పుట్టించునుగాక, భయము పుట్టించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. శత్రువుకు భయం పుట్టాలా, నీకు భయం పుట్టాలా? మీరు చెప్పరే, గట్టిగా చెప్పండి. శత్రువుకి భయం పుట్టాలా అంటే నువ్వు ఎలాగ ఉండాలా? ధైర్యవంతుడిగా కనబడాలి, ధైర్యంగా ఉండాలి. మనం రోగం వచ్చిందా, ఇక డాక్టర్ రాకముందే నువ్వు వంతలుగా అయిపోయింది ఇంకేమన్నా పిలువ అనకూడదు. ఏం చేస్తుంది కానీలే, అయ్యా చూద్దాంలే, దేవుడు సాయం చేస్తాలే అనాలి. ఆ ధైర్యం రావాలా. చిన్న సమస్య వచ్చిన వెంటనే ఇంకేం లేదయ్యా, పిల్లలు జాగ్రత్త, ఆ బీరువాలో దాచిపెట్టే డబ్బులు ఎనుకుతే చూసుకొని జాగ్రత్త వాడుకో, జాగ్రత్త, ఇదిగో పలానా అక్కడ ఎల్ఐసి కట్టే నీకు మొత్తం చెప్తుంది లిస్ట్ అంతా. ఓ తల్లి ఎంత ఉందని వ్యవహారమా. మరణ భయం. కొన్నిసార్లు కొన్ని భయాలు మనల్ని మనశ్శాంతిగా ఉన్ననేవు. ఆ భయాలన్నీ మీ గుండెల్లో నుంచి దేవుడు కొట్టివేయునుగాక. ఆమేన్. పిల్లలకి ఏదైనా చిన్న బలహీనత వచ్చిందనుకో భయం, అమ్మో నా బిడ్డకి ఇది వచ్చిందో ఏమవుద్దో భయం భయం భయం. ఆ భయాలన్నీ మీ గుండెల్లో నుంచి దేవుడు కొట్టివేయునుగాక. భయాల్ని పుట్టించు ఆత్మ మీ యొద్ద నుండి దూరమైపోవునుగాక. భయాల్ని పుట్టించు ఆత్మ మీ ప్రాంతముల నుంచి దూరమైపోవునుగాక. భయాల్ని పుట్టించు ఆత్మ మన పరిసర ప్రాంతాల నుంచి దరిదాపుల్లో లేకుండా యేసు నామములో దూరమైపోవునుగాక. హల్లెలూయా. 55వ వాక్యం, 55వ వాక్యం చూడండి. తెల్లవారైనప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరాడు. ఎలా వచ్చాడు? శత్రువుగా వచ్చాడు. ఈ శత్రువుగా వచ్చిన లాబాను ఒకటి దయగలిగిన మాటలు మాట్లాడేటట్టు చేశాడు, రెండోది భయం కలిగేటట్టు చేశాడు, మూడోది దీవించాడు. నాయనా నువ్వు దీవించబడదువుగాక, నువ్వు దీవించబడదువుగాక. దీవెనంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం. ఈ భూ సంబంధంగా నువ్వు దీవించబడదువుగాక, నువ్వు దీవించబడదువుగాక. శత్రువే నిన్ను దీవించేటట్లు దేవుడు వారి నోటిని మార్చునుగాక. ఆమేన్. ఇస్సాకు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో బావులు తవ్వుతుంటే శత్రువులు అందరూ దాన్ని వచ్చి ఏం చేస్తున్నారట. అప్పుడు మరలా తర్వాత ఏం జరిగింది? శత్రువులందరూ అంటారు, నాయనా నువ్వు యెహోవా ద్వారా దీవించబడిన వాడివి, నువ్వు దీవించబడిన వాడివయ్యా. ఎన్నో కీడు మీకు చేయాలనుకున్నామయ్యా, మేము ఎన్నో రకరకాలుగా ప్రయత్నించామయ్యా, కానీ మా పప్పులు ఏమీ ఉడకలేదు.
నేను ఒక మాట గట్టిగా చెప్పగలను, నమ్మగలను. అదేంటంటే, నువ్వు నిజముగా దేవుని కొరకు బ్రతికే వ్యక్తివైతే ఎంతమంది కంకరము కట్టుకొని ఎన్ని రకరకాల ఆలోచనలు చేసి నీ మీద దుమ్మెత్తి నిన్ను నాశనం చేయాలని చూసినా ఏ శకును నీకు తగలదు, ఏ శాపం నీకు తగలదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చాతబళ్ళు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా, మాంత్రికులు వచ్చిన వాళ్ళు కూడా మరలా మనిషిగా మారి వెళ్ళిపోయారు దేవుని నామంలో. ఆమెన్, ఆమెన్. ఒక ఆయనకి చాతబళ్ళు చేస్తూ ఉన్నారు, చాతబళ్ళు. ఆ చాతబళ్ళు చేస్తూ ఉంటే ఎంతసేపటికి పిన్నులు పెంచి గుచ్చుతున్నాడంట ఆ బొమ్మని. ఆయన మాత్రం హ్యాపీగా ఉన్నాడు. ఏంది నాయన అసలు నీకేమీ కాలేదు, ఇంత బాగా ప్రశాంతంగా ఉన్నావంటే ఆయన అంటాడు, ఒరే బాబు, నేను ఆరాధించే దేవుడు ఎవరనుకున్నావు? సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ముందు నీ పప్పులు ఉడకతాయా? ఆయన ముందు నీ నీ చిల్లర వేషాలు కుదరతాయా? కుదరో. ఆశ్చర్యపడిపోయాడు. అరే బాబోయ్, నేను ఎంతోమందిని చంపానయ్యా, నిన్ను చంపలేకపోతున్నాను. చిలకలూరుపేటలో నేను సేవ చేసేటప్పుడు పక్కన తిమ్మాపురం అని ఒక ఊరు ఉంది, 10 కిలోమీటర్ దూరం. ఎడ్లపాడు యువతలు ఉంటుంది తిమ్మాపురం అని. అక్కడ ఒక అన్న ఫ్యామిలీ, వాళ్ళ తల్లిగారికి వాళ్ళ బంధువులే చేతబడి చేశారు. మందిరానికి తీసుకుని వచ్చి మందిరంలో పెడతా ఉండేది రోజు. ఆ మరణం ఆ బయట కేడు దాకా వచ్చేది, మందిరంలోకి వచ్చేది కాదు. మరలా ఇంటికి తీసుకోపోయేస్తారా, వెంటనే మరలా ఆమెకి సమస్యలు వాటిల్లేదు. చంపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. దేవుని సన్నిధిలో అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ దోషం అనేది, ఆ శాపం అనేది, ఆ మరణ శాపం అనేది ఇక ఆమె మీద నుండి కొట్టివేయబడింది. ఆమెన్, హల్లెలూయా. విచిత్రమైన మాట ఏంటంటే, ఆమెకి ఎంతమంది అయితే చాతబడి చేశారో అదంతా వాళ్ళకి వెళ్ళి ఈమె ఏ స్థితిలో మంచంలో పడిపోయిందో అదే స్థితిలో వాళ్ళు మంచంలో పడ్డారు. ఈమె ఆరోగ్యవంతురాలుగా దేవుడు మార్చాడు. ఆమెన్. శత్రువు ఒక్కోసారి కన్నెర్ర చేస్తాను, నిన్ను అలా చేస్తాను, నిన్ను ఎలా చేస్తానని ఆ చెయ్యాలనుకున్న స్థితి అంతా వాడికే తగులుతుంది. నీ స్థితి మాత్రం ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉండును గాక. ఆమెన్. బైబిల్ మనం చూస్తాం, ఎంతోమంది భక్తులు ఉన్నారు బైబిల్లో. ఇలా చెప్పుకుంటూ పోతే మొర్దెకాయిని చంపాలని ఉరికొయ్య ఎక్కెత్తాను రా నిన్నని హామాను ఎన్ని ప్రగాఢాలు మాట్లాడాడు. కానీ విచిత్రం, ఆశ్చర్యం ఏంటంటే అదే ఉరికొయ్య మీద హామాను వేలాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఏది విత్తుతాడో శత్రువు అదే కోస్తాడు. కానీ ఏ శత్రువు నీ ఎదుట దరి రాకుండా దేవుడు చెయ్యగలిగిన దేవుడు. ఆమెన్. నువ్వు నమ్ము, దేవుని శక్తిని నమ్ము, దేవుని మాటను నమ్ము. ఆయన ఎంత కార్యమనే చేస్తాడని నమ్ము. నీ ఎదుట ఉన్న ప్రతి సాతాని కార్యములన్నీ లయపరచబడునగాక. ఆమెన్. హాని చేయాలని చూసిన ప్రతి ఒక్కరిని దేవుడు గద్దించునుగాక. యోబు గ్రంథంలో దేవుడు సాతానుతో ఏమంటాడంటే, ఇదిగో అతని ఎన్ని బలహీనతలైనా పెట్టు, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు హాని చేయకూడదు, పొరపాటు నువ్వు చేయకూడదు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? అంత ఆశమాశ అనుకుంటున్నావా? కావాలంటే ఎన్ని టెస్టులైనా పెట్టుకో, పరీక్షలు పెట్టుకో, కానీ అతని ప్రాణానికి మాత్రం నువ్వు ఏమి హాని చేయడానికి వీల్లేదు. దేవుడే శాసిస్తున్నావు. వణుకు పుట్టింది సాతాను గాడికి, గడగడ వణికిపోయాడు. బా, ఇంత గొప్ప భక్తుని నేను చూడలేదయ్యా, ఆశ్చర్యపడిపోయాడు. ఏమండి, హామాను మొర్దెకాయిని చూసి ఆశ్చర్యపడిపోయాడు. నేను చంపాలనుకున్న స్థితిలో నేను చావడం ఏంట్రా అని స్టన్ అయిపోయాడు. నువ్వు మౌనంగా ఉండు చాలు. ఆమె మౌనంగా ఉండమంటే ఎంత దీక్ష చేయమని కాదు, మౌనంగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఓరకనే ఉండి చూడండి, దేవుని కార్యాలు మీరు అనుభవించుదురుగాక. ఓరకుండు. నువ్వేం గొడవ చేయాల్సిన పనిలే, నువ్వేమి దుమ్మెత్తాల్సిన పనిలే, నువ్వేమి కలవరపడినా మౌనంగా ఉండు. దేవుని కార్యాలు నీ ఎదుట జరగడం నువ్వు చూచుదువు కాక. హామాను చంపాలని చూస్తా ఉంటే మొర్దెకాయి మౌనంగా ఉన్నాడు. సరే చూద్దాం, కానీ వాడు ఏదో పాపం ప్రయాసపడుతున్నాడు. చేయని ఏదో చంపుతాడంటగా, చంపని. తీరా చూస్తే వేలాడుతూ ఉన్నాడు. ఏమో బాబు, నన్ను చంపుతాను, నువ్వు తిరుగుతున్నావు. అయ్యా, నువ్వు గుర్రం మీద తిరుగులే, నా పని అయిపోయిందని ఆయన ఇంక అక్కడే వేలాడుతూ ఉన్నాడు. శత్రువుని మట్టి కరిపించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమెన్.
చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసి జోలికి వచ్చిన, సేవకుడి జోలికి వచ్చిన, క్రైస్తవుడి జోలికి వచ్చిన మట్టి కరుస్తాడు వాడు, అంతే యేసు నామములో. ఆమేన్ చెప్పరే, హల్లెలూయా, హల్లెలూయా. ఏముందలే కానీలే అని అనుకుంటా ఉంటారు. వాళ్ళకి ఎవరు ఉన్నారు అనుకుంటారు. సైన్యం ఉంది మన పక్కన. ఆమె చెప్పరే, ధైర్యంగా చెప్పరే. నాయనకి ఎవరున్నారని చూసుకుంటారు ఏంది పిచ్చోళ్ళలాగా. నాయనకి ఎవరున్నారంటారు ఏంది? సైన్యం ఉంది, దేవదూతల సైన్యం. ఏయ్ బాబు, అయ్యా దేవా, ఇదిగో వీడి కళ్ళు తెరువయ్యా, కొంచెం వీడి కళ్ళు తెరువు, గ్యారేజీ కళ్ళు తెరువు. ఏంట్రా, ఎందుకయ్యా? తెరువయ్యా, నీకు తెలియదు, ఒకసారి తెరువు. తెరిస్తే చుట్టూరు సైన్యం నిలబడిపోయిందట, రగ్ని రథాలు. ఆశ్చర్యం కలిగింది. అమ్మో ఏంటయ్యా, నువ్వు ఒక్కడివి, నీ చుట్టూ ఎంతమంది సైన్యం ఎలా వచ్చారు? మన దేవుడు ఎవరు అనుకున్నావురా? మనం ఏదో బైబిల్ పట్టుకొని ఏదో మందిరానికి పోయి వత్తనం అనుకున్నావు పిచ్చోడా. నీ కళ్ళు తెరవబడితే సైన్యం నీ మీద చెయ్యి వేయాలని చూసిన ప్రతి శత్రు గుండెల్లో భయాన్ని పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 మాట మాత్రం సెలవిస్తే శత్రు మిత్రుడుగా మార్చు. 3వ మాట చదివించి మనం ముందుకెళ్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయు రక్షణ ఓరక నిలిచి ఉండు చూడుడి. ఇక మీదట ఎన్నడూ చూడరు ఐగుప్తీయులను. ఇక ఎన్నడూ, చెప్పండి, మీరు చూడరు. మీరు చూచిన ఐగుప్తులను ఇక ఎన్నడూ మీరు, ఆమేన్ చెప్పండి. నువ్వు ఎంతకాలం చూసిన భయాలు మరలా ఇంకా నీవు చెప్పలేంటండి, చూడకూడదని చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దాకా అనుభవించిన రోగాలు మరలా మనము గట్టిగా చూడమని చెప్పండి. ఇంకా మన జీవితంలో రాకూడదు చేస్తున్నాములో. ఆ గట్టిగా చెప్పు, నోరు తెరిచి. ఆ తల్లులు అసలు తెరవరే నోరు. హల్లెలూయా చెప్పు. యేసు నామములో ఇక ఎన్నడూను మనల్ని బాధించిన బాధలన్నిటినీ మనము చూడము. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతిద్దాం మనందరమే. దేవుడు 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 ఇక మీదట ఐగుప్తులను చూడకుండా దేవుడు మనకి చేయును గాక. దేవుడు మాట ఇస్తున్నాడు. ఇక నువ్వు చూడవు, ఏ శత్రువు నువ్వు చూడవు, ఏ సమస్యలు చూడవు. ఐగుప్తుల్లో కలిగే రోగాలు, ఐగుప్తులో ఉన్న వేదన, వ్యధ, దిగులు, చింత ఇక నువ్వు చూడవు. చెప్పు మోషే, ప్రజలకు చెప్పు, ఇజ్రాయెల్ ప్రజలారా ఎందుకు భయపడుతున్నారు? ఇక భయపడద్దు, ఇక మీరు చూడరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం చూడం. దిగులు చూడమని చెప్పండి. దిగులును చూడము, రోగాలను చూడము, నిందలను చూడము, అపజయాలని చూడము, అపనిందలను చూడము, రోగాలని చూడము. యేసు నామములో ప్రతి పరిస్థితిని మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా. గడిచిన రోజు, గడిచిన సంవత్సరంలో మొన్న ఇటు జరిగింది, ఇక నువ్వు చూడవు. హల్లెలూయా. నీ కుటుంబం మరల చక్కగా కట్టబడును గాక. నీ పిల్లలు చక్కగా నీ చెంతకు చేరుదురు గాక. నీ పిల్లలకి పుష్కలంకమైన ఆరోగ్యం దేవుడిచ్చును గాక. నీ కుటుంబ వ్యవస్థని దేవుడు చక్కగా నడిపించును గాక. నీకు దేవుడు చక్కటి విజయాలు ఇచ్చును గాక. దేవుడు నీకు చక్కటి ఖ్యాతినిచ్చును గాక. దేవుడు చక్కని కుటుంబాన్ని లీడ్ చేయను గాక. దేవుడు చక్కటి ఆరోగ్యముతో నిన్ను నింపును గాక. దేవుడు నీ పిల్లల్ని వృద్ధిలోకి నడిపించును గాక. దేవుడు నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన ఖ్యాతిలోకి నడిపించును గాక. దేవుడు నీ ప్రతికూలతలన్నిటినీ అనుకూలముగా మార్చును గాక.
దేవుడు నీకు దూరముగా ఉన్న వారినందరినీ సమీపస్తులుగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపజయాలు మనము చూడము. ఆమేన్. దేవుడు మన దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. అపజయాలు మనం చూడం. దేవుడు మరలా మన పరిస్థితిని పూర్వం వలె మార్చి ఒక సంతోష సమృద్ధితో నింపి గడిచిన బాధలు, ఐగుప్తులో ఉన్న కలవరాలు, వీటన్నిటినీ మరిచిపోయేటట్లు దేవుడు చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్తామా వెళ్ళరా? మీకు ఏమన్నా సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. లైన్ ఓపీలు రావాలంటే చాలా టైం పడుతుంది. మీరు కూర్చొని సనుక్కుంటా ఉంటారు. ఏం డాక్టర్ ఎంతసేపు చూస్తాడు ఆయన? ఏం పోయిన వాళ్ళందరూ ఆడే ఉన్నారు, ఇంకా బయటికి రారేయింది అన్నట్టుగా ఉంటుంది లోపల మనసు. అంటే నేను అనుకున్నాను కనుక మీకు చెప్తున్నాలే. మీరు ఎట్టుంటారు? ఏమందలే కానీ ఏడు కూడా ఒకటి ఇద్దరిస్తే అయిపోద్ది అనుకుంటారు. నాకు తెలియదు. నేనైతే ఇంద్రబాబు పోయిన వాళ్ళందరూ లోపలే ఉంటారు, వీళ్ళు ఎప్పుడు వస్తారా అనుకొని సాయంత్రం దాకా 4 గంటల దాకా కూర్చొని చిరాకొచ్చేది. అంత బాధగా ఉండేదా. డాక్టర్ అమ్మ దగ్గరికి పోగానే ఆమె 5 నిమిషాలు కూర్చోబెట్టి, నాయన నీ పేరేం పేరు, ఏం తింటున్నావు నాయన, మంచిగా తినమ్మా, నీ వయసు చిన్నది నాన్న, మంచిగా కష్టపడు, వాకింగ్ చెయ్యమ్మా, ఇద్దినమ్మా అద్దినమ్మని చెప్తే ఇందాక దాకా నుంచొని కాలు నిప్పులు అంటాయే ఇదంతా పోయిద్ది. ఆమె చెప్పండి గట్టిగా. ఇక అది గుర్తుండదు. అమ్మయ్యా మేడం చూసింది, ఓకేనమ్మా ఇక రేపు నుంచి చూడు వాకింగ్ ఎట్టడదు, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అని చెప్పేసి ఆడవిడిగా వచ్చేసి ట్యాబ్లెట్లు తీసుకుని ఆనందంగా వచ్చేస్తాం కదండి. అప్పుడు రాకున్న బాధ అంతా మర్చిపోతాం. అలాగే నీ జీవితంలో కలిగిన ప్రతి నష్టాన్ని నువ్వు మర్చిపోయేటట్లు దేవుడు చేయునుగాక. నీవు మర్చిపోయేటట్లు దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయునుగాక. ప్రతికూలతలన్నిటినీ అనుకూలముగా మార్చునుగాక. అపజయాలు, నష్టాలను ఎదుర్కొన్న ప్రతి అపజయాలు, నష్టాల్లో దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక. ప్రతి పరిస్థితిని మార్చునుగాక. ప్రతి సమస్యని మార్చునుగాక. ఇక ఎన్నడు ఐగుప్తుని చూడకుండా దేవుడు నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయునుగాక.